సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారెందరో మహానుభావులు. వారందరికీ వందనాలు. అలాంటి మహానుభావుల గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ చర్చ. ఈరోజు శ్రీ మల్లాది విశ్వనాథ శాస్త్రి గారి ప్రస్థానం గురించి తెలుసుకుందాం. ఇంచుమించు 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో శాస్త్రి గారు ఎన్నో చిన్న చిన్న స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసి వాటి ఎదుగుదలకు కావలసిన అనుకూల పరిస్థితులను కల్పించడంలో కృతకృత్యులయ్యారు. ఒక తోటమాలి ఎంతో శ్రద్ధతో చిన్న చిన్న మొక్కలను పెంచి ఒక ఉద్యానవనాన్ని తీర్చిదిద్దినట్టుగా శాస్త్రి గారు కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలని మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంలో ప్రత్యేకమైన పాత్ర పోషించారు. అణగారిన వ్యక్తుల గొంతులను వినిపించడం కోసం ఈ స్వచ్ఛంద సంస్థలన్నీ చాలా శ్రమించాయి. ప్రకృతి వ్యవసాయం, నీరు, అటవీ సంపదలు, వాటర్ షెడ్, ఆహారం, ఆరోగ్యం, జెండర్, మానవ హక్కులు, దళితుల హక్కులు, మైనారిటీ విషయాలు, ఇలాంటి అనేక విషయాల మీద పనిచేసే అనేక స్వచ్ఛంద సంస్థలని శ్రీ శాస్త్రి గారు సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ ద్వారా ఏర్పాటు చేయడం, వాటికి మంచి మాటలు చెప్పడం, మార్గదర్శకత్వం ఇవ్వడం, ఇవన్నీ ఒక సామాన్యమైన విషయం కాదు. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో శాస్త్రి గారి సహకారంతో ఏర్పాటైన అనేక సంస్థలు కొన్ని అద్భుతమైన విజయాలను సాధించాయి. ఎన్నో జటిలమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నాయి. తాను ఒదిగి ఉండి ఇతరులు ఎదిగే విధంగా శ్రీ శాస్త్రి గారు ఎన్నో స్వచ్ఛంద సంస్థలని ఏర్పాటు చేయడం, వాటి ఎదుగుదలకు, విజయాలకు, వారు చేస్తున్న ప్రయోగాలకు మార్గదర్శకులు కావడం, ఇవన్నీ తెలుసుకోదగ్గ విషయాలు. మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న అనేక కార్యకర్తలకు శ్రీ మల్లాది విశ్వనాథ శాస్త్రి గారి జీవిత ప్రయాణం, సాధించిన విజయాలు, ఈ పయనంలో ఆయన ఆలోచనలు ఎంతో స్ఫూర్తిగా ఉంటాయి. వాటిని తెలుసుకోవడం మనందరికీ ఎంతో అవసరము. మల్లాది విశ్వనాథ శాస్త్రి గారు, వసంత గారుల దాంపత్య జీవితం గురించి కూడా ఈ చిత్రంలో మనం తెలుసుకుందాం. ఈరోజు మనం శ్రీ మల్లాది విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర ఉన్నాము. మల్లాది విశ్వనాథ శాస్త్రి గారు డెవలప్మెంట్ సెక్టర్లో అందరికీ చిరపరిచితులు. ఈరోజు ఆయన అనుభవాన్ని, ఆయన ఇంతవరకు సాధించిన విజయాలని, అందులో ఆయన ఆలోచనల్ని అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శాస్త్రి గారు. అయ్యా, మీరు ఎప్పటి నుంచో ఇంచుమించు 60 సంవత్సరాల పైనుంచి మన సమాజంలో మార్పు కోసం రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయాణం ఎలా జరిగింది, మీ ప్రస్థానం ఏమిటి, అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని మేము అనుకుంటున్నాము. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు మీ చిన్నప్పటి మీ బాల్యం గురించి, మీ చదువు, మీరు ఎక్కడ వారు, ఏ ఊరు, ఏం చదువుకున్నారు, మీ కుటుంబము, మీ అన్నదమ్ములు, మీ తల్లిదండ్రులు, ఈ విషయాలన్నీ మాకు తెలియచేస్తారా? రామచంద్రుడు గారు, నా బాల్యం గురించి అడుగుతున్నారు మీరు. మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. అది మా స్వస్థలం. మా నాన్నగారి పేరు రామ్మూర్తి శాస్త్రి. ఆయన సంస్కృతి పండితుడు, తెలుగు పండితుడు, ఆయుర్వేద వైద్యుడు. ఆయన స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. ఆయన ఈ సత్యాగ్రహంలో యాక్టివ్గా ఉండి 1 సంవత్సరం పాటు జైలుకి వెళ్ళొచ్చాడు ఆయన. మేము 4 అన్నదమ్ములు, 2 అప్పచెల్లెళ్ళు. నేను బ్రదర్స్లో 3వ వాడిని. నా పై 2 ఇప్పుడు లేరు. నా తర్వాత వాడు డాక్టర్, ఇంగ్లాండ్లో ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ఊళ్ళో ఉన్నాడు. మీరు కలిసారని అనుకుంటాను. కలుసుకున్నాను, ఒకసారి కలుసుకున్నాను. మిమ్మల్ని కలిసి నేను చూశాను ఇద్దరికి అక్కడ అని అన్నాడు. అయితే తేలింది ఏంటంటే, అతను చూసింది మీ నాన్నగారు. మీరు మీ నాన్నగారు పోలిక అట్లా అనుకున్నాడు. నేను నర్సాపురంలో టైలర్ హై స్కూల్లో చదువుకున్నాను. నేను టైలర్ హై స్కూల్లో తర్వాత నర్సపూర్ కాలేజ్ అని ఉండేది. నర్సపూర్ కాలేజీకి ఇప్పుడు పేరు మార్చారని అనుకున్నాను. ఇప్పుడు వైఎం కాలేజ్, ఎర్రవెల్లి నారాయణమూర్తి కాలేజ్. నేను ఫౌండర్ ఆఫ్ ద కాలేజ్. అక్కడ ఇంటర్మీడియట్, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ MA. నరసాపురంలో ఏం చదువుకున్నారు సార్? ఇంటర్మీడియట్ చదువుకున్నారు. కొత్తగా పెట్టారు ఆ కాలేజీ. ఆ రోజుల్లో 3rd బ్యాచ్ అని గుర్తు. మేము 49లో ప్రారంభమైంది. 51 బ్యాచ్. అప్పుడే మీ నాన్నగారు స్టూడెంట్ ఆయన, కెమిస్ట్రీ. అంటే మీరు ఇంటర్లో సైన్స్ చదివి తర్వాత గ్రాడ్యుయేషన్ లో ఎకనామిక్స్ మారారు. ఆంధ్ర యూనివర్సిటీ అంటే విశాఖపట్నం సార్? విశాఖపట్నం. ఎందుకో సైన్స్ నా వల్ల కాదు అని అనిపించింది నాకు. అనిపించి ఏదో యథాలాభంగా ఒక ఎకనామిక్స్ పుస్తకం ఏదో చదివి
ఇదైతే చాలా బాగున్నట్టున్నది అని ఆ సబ్జెక్ట్ ని ఆప్ట్ చేసుకున్నాను. బాల్యం గురించి అందుకంటే చెప్పాల్సిన విశేషాలు ఏమున్నాయి. మీ అమ్మగారి పేరు చెప్పలేదు. మా అమ్మగారి పేరు రామలక్ష్మి. రామలక్ష్మి. పెద్ద ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అని చెప్పి అనుకుంటే, అంటే మీరు ఆ సమయంలో మన స్వాతంత్రం వచ్చిన కొత్త ఆ టైంలో మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన నేను స్వాతంత్రం వచ్చినప్పటికీ నేను థర్డ్ ఫార్మ్ లో ఉన్నాను గుర్తు. థర్డ్ ఫార్మ్ అంటే 8th క్లాస్ అవుతుంది. 8th క్లాస్ ఇంచుమించు 13-14 ఏళ్ళు ఉండొచ్చు. 11 ఏళ్ళు అనుకుంటా. 11 ఏళ్ళు. 36 లో పుట్టాను నేను, కాబట్టి ఇది 47 అంటే 11 ఇయర్స్. ఆ జ్ఞాపకాలు ఉన్నాయి సార్ అప్పుడు స్వాతంత్రం తప్పకుండా ఉన్నది. ఏం జరిగేది సార్ మీకు అప్పుడు? మీరు ఏం గమనించారు, ఏం చూసారు? అప్పటికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఉత్సాహం అది అనిర్వచనీయం, చెప్పలేనంత ఉత్సాహం. అది ఇప్పుడు కూడా మర్చిపోలేని ఉత్సాహం అన్నమాట. స్వాతంత్రం వచ్చింది. చిన్న ఊరు నరసాపురం, ప్రతి మూల ఒక పెద్ద జెండా, ప్రతి వాళ్ళు మీ జెండా కంటే మా జెండా ఎత్తు ఎక్కువ అని అట్లాగనమాట. ఆ విధంగా అది చాలా అనిర్వచనీయమైన ఉత్సాహం, దాంట్లో ఏమో అనుమానం లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత, 75 సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోలేని ఉత్సాహం. మీ నాన్నగారు కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహం చేసి జైలుకు కూడా వెళ్ళారన్నారు కదా, ఆ సందర్భంలో మీకు ఏమనిపించింది సార్? మీరు చాలా చిన్నవాళ్ళు. నేను అప్పుడు పుట్టలేదు. అప్పటికి మీరు పుట్టలేదు. అది 1930 కదా. 30లో. 30 నేను 36 లో పుట్టాను. బాగా గుర్తు, మా రెండో అన్నయ్య ఒక కార్డు రాసేట ఆయనకి జైలుకి. నాన్నగారు మీరు ఎక్కడున్నారు నాకు తెలుసు, మీరు జైల్లో ఉన్నారు కదా అని రాశాడు. ఆయన అప్పుడు ఉన్నది కన్ననూరు జైలు, అంటే కేరళలో. కన్ననూరుకి ఇప్పుడు ఏమంటారు, పేరు మారింది అనుకుంటారు. కన్ననూరు సెంట్రల్ జైల్లో ఉండేవారు. ఇలాగా చదువుకోవడం కోసము విశాఖపట్నం వెళ్ళడము, తర్వాత కామర్స్ ఎకనామిక్స్ చదవడం, ఇలాంటి వాటన్నిటిలో మీ తండ్రి గారు కానీ మీ అమ్మగారి వాళ్ళ ప్రభావం, వాళ్ళ ఆలోచన వాళ్ళ ప్రభావం తక్కువ, చాలా మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేవారు. మా చదువుల విషయంలో మా తల్లిదండ్రులు పెద్ద ఎక్కువ హస్తక్షేపం చేసినట్టు నాకు అయితే గుర్తులేదు. మా అందరిలోనూ పెద్దవాడేమో డాక్టర్ అయినాడు, తనకి కావాలనుకుని ఆయన డాక్టర్ అయినాడు. రెండో అతను కెమిస్ట్రీ చదివాడు. నాన్నగారు సబ్జెక్ట్. నాన్నగారు కొంచెం తెలుసు కూడా నేను చెప్పాడు అనుకుంటాను, ఒక మాట 2 మాటలు. మా తమ్ముడు కూడా డాక్టర్. ఈ ఏ విషయాల్లోనూ కూడా మా తల్లిదండ్రులు ఎక్కువ చెప్పి నువ్వు ఇది పలానా చదువు అని అన్న విషయం నాకు గుర్తులేదు. కొంచెం ఆ రోజుల్లో చదువు అలాగే ఉండేవండి. పిల్లలకి వాళ్ళకి ఆలోచన బట్టి ఎక్కడ ఏ స్కూల్లో ఎలా చేరాడో, ఏ విధంగా జరిగిందో అనేది తల్లిదండ్రులు పెద్ద తెలిసింది కాదు ఆ రోజుల్లో. వెళ్ళి అక్కడ పేరు నమోదు చేసుకుని స్కూల్కి వెళ్ళి రావడం అది జరుగుతుంది. ఆ విధంగా జరిగినాయి మా చదువులన్నీ. మీరు విశాఖపట్నంలో హాస్టల్లో ఉండేవారా సార్? ఎక్కడ ఉండేవారు? మా అన్న అప్పటికి కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉండేవాడు అక్కడ, వాళ్ళ ఇంట్లో ఉంటారు. అంటే విశాఖపట్నం వచ్చేటప్పుడు మీరు పట్టభద్రులు అయ్యారు. తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చదివారా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఏ ఆనర్స్ అని ఎంలిట్ అని మీరు ఏదైతే అంటారో ఆ ఎంలిట్ కూడా చేశాను. అది ఎక్కడ చదివారు? అక్కడే. అది కూడా ఎకనామిక్స్ అండి? ఎకనామిక్స్. ఓకే. అది పూర్తయ్యేటప్పటికి ఏ సంవత్సరం, ఎప్పుడు పూర్తయింది? 1959. 1959 తర్వాత ఒక సంవత్సరం వెంకటేశ్వర యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేశాను. అది తిరుపతిలో. ఏ సబ్జెక్ట్ చెప్పేవారు? ఎకనామిక్స్. ఓకే. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అని ఉండేది అక్కడ పిహెచ్డీ చేద్దామని ప్రయత్నం చేశాను, కానీ అది కాలే అక్కడ. ఓకే. ఆ తర్వాత ఉద్యోగం. ఇంకా అంటే మీరు 1 సంవత్సరం ఉద్యోగం చేశాక పిహెచ్డీ చేద్దామనుకున్నారు, కానీ అది పూర్తిగా కాలేదు. ఢిల్లీ వెళ్దామని ఎందుకు అనుకున్నారు సార్ అక్కడ ఆ టైం? యాదృచ్ఛికం, పెద్ద ఆలోచన ఎందుకు చెప్తారు కదా. మొత్తం మీద ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిన చదువులు తప్ప చాలా జాగ్రత్తగా కెరీర్ ప్లానింగ్ అనుకుని ఈ విధంగా చేయాలా అని ఈ రోజుల్లో పిల్లలు ఏ విధంగా అనుకుంటున్నారు ఆ విధంగా అనుకున్న చదువులు కాదు. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో పిహెచ్డి అనేది కొత్త కూర్చుంది. కాకపోయిన తర్వాత ఉద్యోగం చేశాను. ఆ ఉద్యోగం చేసినప్పుడు అసోసియేషన్ ఆఫ్ వాలంటరీ ఏజెన్సీస్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అవార్డు అని ఒక సంస్థ, దానికి జయప్రకాష్ నారాయణ గారు అధ్యక్షుడు. జయప్రకాష్ నారాయణ గారు. ఆయన పేరు చూసి అక్కడ పనిచేస్తే బాగుంటుందని అనిపించింది.
అంటే మీకు ఆ సెక్టర్ లోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది సార్? అంటే అది వాలంటరీ ఆర్గనైజేషన్, ఉద్యోగం అలా అనుకోండి. అంటే మిమ్మల్ని ప్రభావితం చేసింది జయప్రకాష్ నారాయణ గారు. అక్కడ అనుకోకుండా అక్కడ ఉద్యోగంలో చేరిన ఆ తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండదు నా మీద. అక్కడ మీరు మొదలు పెట్టినప్పుడు మీ బాధ్యత కానీ మీరు ఏం చేస్తూ ఉండేవారు సార్ అవార్డులో? అది ఢిల్లీ బేస్డా? ఢిల్లీలో ఉండేవారు? ఢిల్లీలో ఉండేది, కానీ వాళ్ళ కార్యక్షేత్రం అంతా బీహార్, యూపీలో ఉండేది అన్నమాట. ముఖ్యంగా నా కంట్రిబ్యూషన్ ఏ రంగంలో అంటే లోకల్ డెవలప్మెంట్, ఒక బ్లాక్ డెవలప్మెంట్ కి ప్లాన్ చేయడం అని చెప్పి అనేది. అప్పుడు బ్లాక్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక ఎంఫసిస్ ఉండింది. అప్పుడే నుంచి 5 year ప్లాన్స్ అవి కూడా దేశంలో మొదలయ్యాయి. కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్. అందులో మీరు ఆ బీహార్ లో, యూపీలో మీరు ప్రత్యేకంగా చేసిన పనులు ఏంటి సార్? ఏ విషయాలు మీరు పనిచేశారు అప్పుడు? ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది, మొత్తం అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వీలు పడుతుందో ఒక బ్లాక్ లో అనేది. అది నేను చేసిన ప్రత్యేకమైన కృషి అని చెప్పి అనుకుంటాను. నేను ఆ ప్లాన్ కి కొంత రికగ్నిషన్ కూడా వచ్చింది అప్పట్లో లోకల్ అని చెప్పి. అలాగే వాలంటరీ యాక్షన్ అని ఒక జర్నల్ ఉండేది, చూసి ఉండొచ్చు మీరు ఎవరన్నా. అది కూడా ఎడిట్ చేస్తుండేవాడిని. అయితే ఆ రోజుల్లో జయప్రకాష్ నారాయణ గారి ఇన్ఫ్లుయెన్స్ మూలాన్ని నాలో కలిగిన ఆలోచన ముఖ్యంగా వికాసం అనేది మస్ట్ బి కమ్యూనిటీ డ్రివెన్ అని ఉండాలి. దాని మీద ఆయన కూడా ఆయన ఉపన్యాసాల్లో కూడా తరచు చెప్తుండేవాడు. అది విన్నప్పుడు వచ్చిన ఆలోచనే ఈ తర్వాత నేను చేసిన పనులన్నీ కూడా కమ్యూనిటీ డ్రివెన్ డెవలప్మెంట్ అనే దాని మీదన కృషి చేస్తే మంచిది, అవే నిలబడతాయి. ఆ సిద్ధాంతం మీకు బాగా నచ్చింది, వంట పట్టింది, ఇమిడిపోయింది నాలో. అంటే ఆ సమయంలో జయప్రకాష్ నారాయణ గారు మీరు కలిసి పనిచేసేవారు సార్? ఆయనతోటి మీకు ఏ రకమైన సంబంధం, అనుబంధం? వాళ్ళ ఇంట్లో ఉండేవాడు నేను కొంతకాలం పాటు. జయప్రకాష్ నారాయణ గారి ఇంట్లో 70-71 ఆ ప్రాంతాలని పట్టణాలు వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. ఆయన వ్యక్తిత్వం గురించి మీ ఆలోచన చెప్తారా? ఎందుకంటే ఆయన చాలా మందిని ప్రభావితం చేసిన ఒక నేత ఆయన. సో మీరు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు? ఏమి ప్రభావితం అయ్యారు? ఏ రకంగా? వ్యక్తుల గురించి ఆయన ప్రతి వ్యక్తిని ఒక వ్యక్తిగా ఆలోచించేవాడు. ఆయన ఒక ఉదాహరణ చెప్తాను. శాస్త్రి ఆంధ్రా నుంచి వచ్చాడు. ఆయన అతనికి పొద్దునే అల్పాహారం కావాలంటే ఇడ్లీ తింటాడు ఆయన అని చెప్పి ఆ ఊళ్ళో ఒక పలానా హోటల్లో ఇడ్లీలు అవి దొరికేవిట, అక్కడికి పంపించి తెప్పించేవాడు ఆయన. అలా అనమాట. మీ వ్యక్తిగత అవసరాలు గుర్తించడానికి ప్రకారంగా ప్రతి వ్యక్తిని ఒక వ్యక్తి కింద గుర్తించేవాడు. దాంతో ఆయన ఆలోచనలు వ్యక్తుల మీద కూడా చాలా ప్రభావం చూపించాయని చెప్పి అనుకుంటాను. ఆయన కలవడానికి వందలు వస్తుండేవారు రోజు, ప్రతిరోజు. అప్పటి ప్రభుత్వాలు కూడా ఆయన్ని చాలా విషయాల్లో సలహాలు తీసుకుంటుండేదని గుర్తులేదు. జవహర్లాల్ నెహ్రూ అప్పటికి పోయినాడు. నేను ఆయనతో పరిచయం ఏర్పడ్డ టైంకి జవహర్లాల్ నెహ్రూ లేడు. ఆయన 64లో కదా జవహర్లాల్ నెహ్రూ పోతా. ఆ తర్వాతే ఇంతో నాకు ఇందిరాగాంధీతో ఆయన సంబంధాలు ఉండేవి. తర్వాత పాడైనవి. వాళ్ళిద్దరికి సమస్యలు వచ్చాయి. పాడైన తర్వాత బీహార్ ఆందోళనలో కూడా ఒక రకమైన సంబంధం ఉంది నాకు. ఏ రకంగా మీరు అందులో భాగస్వాములు అయ్యారు? కొంచెం ఐడియాస్ ఇవ్వడం అనమాట. ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఒక గ్రూప్ ఉండేది కొంతమంది, యువతరాన్ని ఆయన సలహాలు తీసుకునేవాడు. ఆయన దాంట్లో నేను కూడా ఏదైనా ఒకటి అరా సలహాలు ఏమన్నా ఇచ్చినట్టు గుర్తు. తర్వాత ఎమర్జెన్సీ అది గుర్తుంది. 75లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు నేను బీహార్లోనే ఉన్నాను. మమ్మల్ని నిర్బంధించడానికి పోలీసులు వస్తున్నారు అని ఆచూకీ తెలిసి అక్కడి నుంచి పారిపోయి వచ్చాం. అంతమందిగా ఎక్కడికి వెళ్ళారు సార్? పారిపోయి బీహార్లోని మరో చోట, ముజఫర్పూర్ నుంచి మరో చోట ఎక్కడికి వెళ్ళాడు. అంత ముఖ్యం కాబట్టి వాళ్ళు కూడా పెద్ద ఎక్కువ వెంబడించి అదుపులోకి తీసుకోవడం అనే ప్రయత్నం పోలీసులు చేయలేదు. కానీ ఆ టైంకి అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉన్నట్లయితే నిర్బంధించేవాళ్ళు. అయితే మీరు ఈ జయప్రకాష్ నారాయణ గారితో అవార్డు సంస్థతో ఎంతకాలం పనిచేశారు? 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు పనిచేశారు. ఇదంతా కూడా ఢిల్లీ, బీహార్, యూపీ ఈ 3 ప్రాంతాల మధ్యలో మీరు పనిచేస్తూ ఉంటారు.
అప్పుడు మీ టీంలో ఎంతమంది ఉండేవారు సార్? మీ కొలీగ్స్ ఎవరు ఆ టైంలో మీతో ఎక్కువగా పనిచేసింది? ఉండేవారు 5-6 ఉండేవారు. మేము పెద్ద టీం కాదు, స్మాల్ టీం. బీహార్కి ఢిల్లీకి మధ్య కొంచెం తిరుగుతుంది వాళ్ళు. సరే, ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన ఆరోగ్యం కూడా పాడైంది కదా. పాడైన తర్వాత 79లో ఆయన గతించాడు. ఆయన అవార్డు సంస్థ కూడా కొంచెం బలహీనపడ్డది అని చెప్పి గుర్తున్నాను. ఆ సమయంలో నాకు హైదరాబాద్లో ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు RDAS అని, రూరల్ డెవలప్మెంట్ అడ్వైజరీ సర్వీస్ అని. రూరల్ డెవలప్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్. ఇది 1980 సంవత్సరం. 1979 ఇప్పుడు హైదరాబాద్ రావడం. ఆ సంస్థలో ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. అది ఇక్కడ హైదరాబాద్ లో పనిచేసిన తర్వాత అందులో మీ పాత్ర ఏంటి సార్? మీరేం చేసేవారు? ప్లానింగ్ అండ్ ఇవాల్యుయేషన్. ఆ సంస్థ కూడా వేరే అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసి తెలంగాణలో, అప్పటికి ఇంకా తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్థలతో కలిసి పనిచేయడం అనమాట. వాళ్ళకి ఏదో సలహాలు చెప్పడం, వాళ్ళు చేసే ప్లానింగ్ లో సలహాలు ఇవ్వడం, వాళ్ళు చేస్తున్న పని సక్రమంగా జరుగుతుందా, ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీద ఇవాల్యుయేషన్ అలా చేస్తున్నాండి. దాంట్లో 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, అంటే ఆ సమయంలో ఈ సంస్థని స్థాపించిన వాళ్ళు ఎవరు సార్? అది ఎవరెవరితోటి ఆర్డి సంస్థ పనిచేస్తారు? లోకల్ ఈ సంస్థ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? దాన్ని ఎవరు ప్రమోట్ చేశారు? కొత్తగా పెట్టారా లేకపోతే? కొత్తగా పెట్టారు. అప్పుడు 79లో స్థాపించారు. కొంత వీళ్ళకి ప్రోత్సాహం బాదల్ సేన్ గుప్తా అని ఒక ఆయన ఉండేవాడు, గుర్తుండొచ్చు నా పేరు. ఈజీ అనే ఒక సంస్థ జర్మనీలో ఉండేది. కొంత ఆయన ప్రోత్సాహం ఉన్నది అని చెప్పి దాంట్లో 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కొన్ని పోకళ్ళు నాకు అంత రుచి కలగలేదు. యాక్షన్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ అనే సంస్థ, అది కూడా జర్మనీ సంస్థ. ఆ సంస్థ నుంచి ఇంకొక ఇన్విటేషన్ వస్తే దానికి కన్సల్టెంట్ గా మారాను అనమాట. అది 84 నుంచి. అయితే ఇది ఒక విదేశీ సంస్థ కాబట్టి అది కూడా అంత పెద్ద రుచించలేదు. దాన్ని ఇండియనైజ్ చేయడం, ఆ ASWని లోకల్ చాప్టర్ ని CWS, సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ అని పూర్తిగా ఇండియన్ సంస్థ కింద మార్చడం జరిగింది అనమాట. ఒక ట్రస్ట్ కింద ఫారం చేసి దానికి ట్రస్టీస్, ఇండియన్ ట్రస్టీస్ ఉంది. ఆ విధంగా దాన్ని ఇండియనైజ్ చేయడం జరిగింది. అంటే ఈ జర్మన్ సంస్థలో ఎంతకాలం మీరు చేశాక అది ఇండియనైజ్ అయింది? 7-8 సంవత్సరాలు పనిచేసి 7 సంవత్సరాలు. ఆ తర్వాత సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ ఆ సంస్థ దాని నుంచి ఆవిర్భవించింది. ఈ 7 సంవత్సరాల్లో ఈ సంస్థ ఏం చేసింది సార్? సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ ముందర ఆ సంస్థ చేసిన ప్రయత్నాలు ఏమిటి? చిన్న చిన్న సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహం చేయడానికి కొంత వనరులు ఏర్పాటు చేయడం. అదే సందర్భంలో మీకు గుర్తుండొచ్చు, ఈ ఒరిస్సాలో COSD మీకు తెలిసిన సంస్థ కాబట్టి పేరు చెప్తున్నాను. అలాగే ఆంధ్రాలో టింబక్టు కలెక్ట్, ఇలాంటి సంస్థలు 2 ఉదాహరణలు చెప్తున్నాను. ఇంకా అనేక డజన్ సంస్థలకి స్టార్టప్ అని చెప్పి మీరు ఏదైతే అంటారో ఆ విధంగా వాళ్ళు ప్రారంభించి పనిచేయడానికి. అంటే డబ్బు ఇస్తామంటే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంట్లో నిజంగా ప్రజలతో పనిచేసి ప్రజల వికాసం గురించి తాపత్రయపడుతూ కొంత స్వార్థం కూడా ఉండొచ్చు. స్వామికార్యం స్వకార్యం అన్నారు కదా, స్వకార్యం చేసుకుంటూ స్వామికార్యం మర్చిపోకుండా ఉండే వాళ్ళని గుర్తించడం అనేది, అలాంటి వాళ్ళని గుర్తించడంలో కొంత విజయం వచ్చింది నాకు అని చెప్పి అనుకుంటాను నేను. మీకు ఆ నేర్పరితనం ఉన్నది? అది నేర్పరితనం ఉండదు, లేకపోతే కొంత అదృష్టం ఉందో మాణిక్యాలను గుర్తుపెట్టగలరు మీరు. అంటే ఈ సంస్థలను మీరు COSD, టింబక్టు కలెక్టివ్ ఇలాంటి చాలా మంది సంస్థల్ని, ఆ సంస్థలను మీరు ఏ రకంగా గుర్తించారండి? ఏ రకంగా వారికి సహకారం అందింది మీ సంస్థ ద్వారా? వనరులు అనేది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళు కూడా అప్పుడప్పుడే మొదలు పెట్టారని చెప్పారు. అవును, వనరుల తర్వాత వాళ్ళు వెళుతున్న పంథ ఏది అనే దాని మీద కొంత వాళ్ళకి మంచి మాటలు చెప్పడం. అంటే వాళ్ళని శాసించడం అనేది కాదు, శాసిస్తే ఏ పనులు కాదు. ముందర అసలు వాళ్ళలో ఒక రకమైన ప్రజలతో పనిచేయాలన్న కోరిక గుర్తించడం అనేది జరిగింది కాబట్టి
వాళ్ళని శాసించడం సాధ్యమైనా కానీ శాసించవలసిన అవసరం లేకుండానే వాళ్ళు సరైన పంతాలో వెళుతున్నారా లేదా అనేది చూసి ఏమైనా మంచి మాటలు చెప్పడం అనేది అంటే మీరు చెప్తారు చూడండి, మీ మంచి మాట చెప్పడం అనేది కూడా ఒక విశేషమైన ప్రక్రియ అని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే అవతల వాళ్ళు నొచ్చుకోకుండా జడ్జిమెంటల్ గా కాకుండా ఒక పార్టిసిపేటివ్ పద్ధతిలో వాళ్ళతో కూర్చుని వాళ్ళకి మంచి మాట చెప్పడం అనేది ఒక పద్ధతి అని చెప్పి అనుకుంటాను. సమయానికి తగు మాటలాడు సార్. ఇలాంటి సందర్భాల్లో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఉంటుంది తప్పకుండా. అది మీరు ఎలా అధిగమించేవారు? నొప్పించక తాను ఒక అన్నది అది సాధ్యం ఎలా అయింది, మీకు ఎలా సాధ్యపడింది? అది కొంచెం ఇతరులు చెప్పాల్సిన విషయం అయినా కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఉండడం, వాళ్ళతో పాటు నివసించడం వల్లనే చాలా మటుకి ఆ నొప్పులు తగ్గుతాయని చెప్పి అనుకుంటాను. వాళ్ళ పరిస్థితి అవగాహన అంటే రెండు రకాలు. ఒకటి ఎక్కడికో వెళ్ళి అక్కడ ఒక రోజు అర రోజు ఉండి మనకి తట్టిన విషయాలు చెప్పడం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా వెళ్ళి అక్కడ 10 రోజులు 15 రోజులు వస్తుంది ఉండి వాళ్ళతో పాటే భోజనం చేసి వాళ్ళతో పాటే రంగంలోకి ఉరికి చూసి సంగతులు వాళ్ళకి మంచి మాట చెప్పడం అనేది వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు మీరు ఇలా చూస్తుంది సరిగ్గా లేదని చెప్పడానికి ఒక రకమైన హక్కు మనం కల్పించుకుని చెప్పాలి. చెప్పినట్లయితే అది వినేవారు చాలా మంది. 1-2 కేసెస్ లో వినకపోవడం కూడా జరిగింది, జరగలేదని నేను చెప్పను. ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు మేము చేస్తున్నది అనేవాళ్ళు కూడా కొంతమంది లేరని నేను అన్నాను. కానీ కొంచెం అలాంటి కేసెస్ తక్కువ అని చెప్పనుకుంటున్నాను. బాగానే జరిగింది. ముఖ్యంగా నేను అనుకున్నది వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో పాటు కలిసి కొంత పనిచేసి చెప్పినట్లయితే బాగా వింటారు, బాధపడకుండా అని చెప్పి అనిపిస్తుంది నాకు అనుభవం. సార్, మీరు చాలా చిన్న సంస్థల్ని గుర్తించి వాటి ప్రజలతో కలిసి పనిచేద్దాం అన్న ఆలోచన ఒకటే వాళ్ళ అర్హత. అలాంటి వాళ్ళతోటి మీరు కలిసి చాలా పనిచేశారు. ఈ సంస్థల్ని వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచడంలో కానీ వాళ్ళ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా చేయడంలో కానీ మీరు ఏ పద్ధతుల్ని పాటించేవారు? ఏ రకమైన స్ట్రాటజీస్? మంచి ప్రశ్న. నేను చెప్పాను మీకు, RDAS నుంచి యాక్షన్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ అనే సంస్థలోకి నేను కన్సల్టెంట్ గా వెళ్ళానని చెప్పాను కదా. దాంట్లో కన్సల్టెంట్ గా నేను 7-8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత HCWS అనేది స్థాపన జరిగింది. ఆ 7-8 సంవత్సరాల్లోనూ నన్ను బాగా ప్రభావితం చేసిన ఆయన వి కృష్ణమూర్తి గారు అనే ఆయన కన్సల్టెంట్ ASWకి ఉండేవారు. ఆయన మీరు వారిద్దరు కలిసి పనిచేసేవారు? ఆయన నేను కలిసి కొంతకాలం పనిచేసాము. తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ కన్సల్టెంట్ అయినాను. ఆయన దగ్గర నేను నేర్చుకున్న విషయం ఏంటంటే చిన్న సంస్థల్ని మనం గుర్తించి వాళ్ళని బలోపేతం చేసి వాళ్ళకి వనరులు ఏర్పాటు చేయాలనేది ఆ అభిప్రాయం ముఖ్యంగా నేను నేర్చుకున్నది వి కృష్ణమూర్తి గారి దగ్గర. అంటే ఆ సమయంలో పెద్ద సంస్థలు చాలా ఉండేవారు. సరే, ఎవరెవరు ఉండేవారు దేశం మొత్తం మీద? పెద్ద సంస్థలు అంటే ఎవరెవరు ఉండేవారు అప్పుడు? ఆల్రెడీ ఉండేవి, చాలా ఉండేవి సంస్థలు. వనరులు ఎక్కువగా పెద్ద సంస్థలు ఆకర్షించేవి ఆ రోజుల్లో. వనరులు ఇచ్చే వాళ్ళకి కూడా పెద్ద సంస్థలకి ఇవ్వడం చాలా సులువైన విషయం అయ్యేది. చిన్న సంస్థలకి ఇవ్వడం అనేది కొంత శ్రమతోటి కూడినటువంటి పని. వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళని జాగ్రత్తగా గుర్తించాలి, వాళ్ళకి కొంత మంచి మాటలు చెప్పాలి, వాళ్ళతో పాటు ఉండాలి, వాళ్ళని చాలా మాటలు అవసరమైతే విజిట్ చేయాలి. ఈ తెలకాయ నొప్పులు మీకు పెద్ద సంస్థలతో ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చాలా ఎస్టాబ్లిష్ అయిన సంస్థలు కాబట్టి వాళ్ళకి వనరులు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరు చేస్తున్నారనే సమాచారం తెలుసుకోవడం కానీ అంత కష్టమైన పని అయ్యేది కాదు. చిన్న సంస్థని గుర్తించడం, చిన్న సంస్థని ప్రమోట్ చేయడం, వాళ్ళ చేత పనులు జాగ్రత్తగా చేయించడం, వాళ్ళని నొచ్చుకోకుండా వాళ్ళకి మంచి మాటలు చెప్పడం, వాళ్ళతో పాటు ఉండడం అనేది కొంత శ్రమతో కూడినటువంటి పని. ఆ శ్రమ పడడమే మనం చేయవలసిన పని అనే మాట నేను నేర్చుకున్నది ASWకి కన్సల్టెంట్ గా ఉండేటువంటి వి కృష్ణమూర్తి గారి దగ్గర నేను నేర్చుకున్నాను. ఆయన చెప్పి నేను రుణపడి ఉంటాను. అదే పద్ధతి మేము CWS కింద కన్వర్ట్ అయిన తర్వాత కూడా చేసామని చెప్పి అనుకుంటాను. మీరు ASW నుంచి CWS లకు మారిన క్రమం వివరిస్తారా? కొంత మనసుకి బాగాలేని విషయం ఏంటంటే ఒక
విదేశీ సంస్థకి కన్సల్టెంట్ గా ఉండడం అనేది కొంత మనసుకి అంత నచ్చని విషయం కింద ఉండేది కాదు నాకు. మన పరిస్థితుల్లో వికాసానికి కృషి చేయడం అనేది మనం ఆలోచించి మన పద్ధతుల్లో చేయాలి తప్ప ఒక విదేశీ సంస్థకి ప్రతినిధిగా ఉండి ఇక్కడ చేయడం అనేది అంత మంచి విషయం కాదు అని చెప్పి నేను అనుకున్నాను. ఏది ఏఎస్డబ్ల్యూలో ఆ విదేశీ సంస్థ తాలూకు మనుషులు పూర్తి స్వాతంత్రం మనకి ఇచ్చినా గాని అయినా గాని కొంత వాళ్ళకి జవాబుదారీతనం అనేది కొద్ది గొప్ప మిగిలి ఉంటుంది కాబట్టి అటువంటి జవాబుదారీతనం విదేశీ సంస్థకి ఉండడం అనేది అంత ఉచితమైన విషయం కాదు అని చెప్పి ఒక భావన. జవాబుదారీతనం మన వాళ్ళకి ఇవ్వాలి. మన వాళ్ళకి జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉండాలి తప్ప ఎవరికో బయట వాళ్ళకి ఇవ్వడం అనేది మంచి మాట కాదు అనేది నేను మా ఏఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకుని నీ అభిప్రాయం అది కనుక అయినట్లయితే నేను ఇండియనైజ్ చేయండి, నాకేమీ అభ్యంతరం లేదు అంటే ఒక ట్రస్ట్ కింద మేము మార్చడం అప్పుడు జరిగిందనమాట. ఇండియన్ ట్రస్టీస్ దాంట్లో ఎవరెవరు ఉన్నారు సార్ అప్పుడు ట్రస్టీస్? అప్పుడు ఇండియన్ ట్రస్టీస్ గా ఉన్నది రమా మేల్కోటే, ప్రొఫెసర్ రమా మేల్కోటే పేరు మీకు తెలుసు. ఇంకా మనకు అయితే ఏఎస్డబ్ల్యూకి ఒక విషయంలో క్రెడిట్ ఇవ్వలేదు. ఏంటంటే ఇండియా కోసం ఏ వనరులు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయో ఆ వనరులు మీ ట్రస్టీస్ ఏ విధంగా నిర్ణయించిస్తారో ఆ విధంగానే మేము మీకు ఇస్తాం తప్ప మా ప్రాజాపత్యం దీంట్లో ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. అది వాళ్ళకి కనుక నేను అనుకున్నది ఆ విధంగా పూర్తిగా ఇండియా ట్రస్టీస్ కి స్వాతంత్రం పూర్తిగా ఇచ్చిన కొద్ది సంస్థల్లో ఏఎస్డబ్ల్యూ ఒకటి, అది మంత్రి సంస్థ ఏమో కూడా అని చెప్పి అనుకుంటాను. నాకు తెలిసినంత మట్టుకి మా నిర్ణయాల్ని వాళ్ళు ఇదేమిటి ఇలా చేస్తున్నారు అని చెప్పి అడిగిన ఉదంతం ఒకటి కూడా నాకు గుర్తులేదు. ఎంతకాలం తర్వాత లేదు అని చెప్పి అనుకుంటాను. అటువంటి అకేషన్ ఒకటి కూడా లేదు అని చెప్పి అనుకుంటాను. అది వాళ్ళ యొక్క కనుక పూర్తిగా సిడబ్ల్యూఎస్ ట్రస్టీస్ కానీ సంస్థ ఏ పద్ధతిలో మనం చేయాలి, ఏ దిశగా వెళ్ళాలి అన్నది ఆ స్వతంత్ర ప్రతిపత్తితోటి పనిచేస్తారు. ఆ స్వతంత్ర ప్రతిపత్తితో చేయడం వల్లనే మేము ఇంకా వేరు సంస్థలను కూడా ప్రమోట్ చేయడానికి అవకాశం జరిగింది. వాసన్ పార్ట్నర్షిప్ సర్వీసెస్ అనే సంస్థ మీకు తెలిసిన బాగా, అలాగే సిఎస్ఏ సస్టైనబుల్ అగ్రికల్చర్, అలాగే సిపిఎఫ్ పీపుల్స్ ఫారెస్ట్రీ అనే సంస్థ. ఈ సంస్థలన్నింటినీ ప్రమోట్ చేయడానికి మాకు పూర్తి స్వాతంత్రం ఇచ్చారు వాళ్ళు. వనరులు కూడా ఏర్పాటు చేశారు ఈ సంస్థలకి. వాసన్కి కానీ సిఎస్ఏ కానీ సిపిఎఫ్ కానీ ఇనిషియల్ గ్రాంట్స్ వచ్చింది ఏఎస్డబ్ల్యూ గ్రాంట్స్. అది సిడబ్ల్యూఎస్ ట్రస్టీస్ నిర్ణయించిన పద్ధతిలో ఆ వనరులు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మూడు కూడా ఇప్పుడు పేరెన్నిక గన్న సంస్థల కింద చలామణి అవుతున్నవి. దేశం మొత్తం మీద వాటికి తగిన ప్రాధాన్యత సార్. అయితే 1984లో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ ఒక ట్రస్ట్ లాగా ఏర్పడ్డాక ఈ సాలిడారిటీ ఇన్స్టిట్యూషన్స్ అన్ని 2000 సంవత్సరం అప్పుడు మొదలయ్యాయి. ఇంచుమించు 16 సంవత్సరాల ఈ సమయంలో మీరు చాలా సంస్థలకి సహకారం ఇచ్చి మార్గదర్శకులుగా నిలిచారు. ఈ 16 సంవత్సరాల అనుభవం వస్తున్నాడు. దానికి ముందన్న ఒక విషయం మీరు అడిగారు, ఈ యాన్యువల్ మీటింగ్స్ అనేవి ఏ విధంగా జరిగినది. ఈ కృష్ణమూర్తి గారి పేరు నేను ఓటెక్కించాను. కృష్ణమూర్తి గారు చెప్పిన 2 విషయాలు. ఒకటి చిన్న సంస్థలు గుర్తించి వాటిని ప్రమోట్ చేయాలి అనేది ఒకటి. 2, మీరు ఏ సంస్థలను అయితే ప్రమోట్ చేస్తున్నారో వాటన్నిటితోటి కలిసి ఏడాదికి ఒక మాట తప్పకుండా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేది మనస్సు విప్పి అందరూ మాట్లాడడానికి ఒక అవకాశం, ఒక వేదిక అనేది తప్పకుండా ఉండాలి అనేది కూడా వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అదే పద్ధతి వాసన్కి కానీ సిపిఎఫ్ కానీ సిఎస్ఏ కానీ చెప్పడం జరిగింది. వారు కూడా వారి పద్ధతిలో అటువంటి వేదికల్ని ఏర్పాటు చేసి ఆ వేదికల్లో వచ్చిన వారికి అందరికీ జరుగుతున్న పని ఏమిటి అనేది రిపోర్ట్ చేయడం, దాని మీద చర్చ జరగడం అనేది జరుగుతుండడం మూలాన్ని ఈ సంస్థలన్నీ కూడా చాలా ఆరోగ్యకరమైన పద్ధతిలో పనిచేస్తున్నాయని చెప్పి నేను అనుకుంటాను. కాబట్టి ఈ చిన్న సంస్థలు అనేది ఒక అభిప్రాయం. ప్రతి సంవత్సరం కూడా వారందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని జరుగుతున్న పని గురించి మాట్లాడుకోవడం, ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆ ప్రశ్నలు లేవనెత్తడానికి ఎవరికి సందేహం లేకుండా ఉండే పద్ధతిలో
వారందరికీ కూడా అవకాశాలు ఇస్తూ మాట్లాడడం అనేది కూడా జరుగుతున్నది. ఈ రెండు కూడా నేను వి కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్న విషయాలు. ఇప్పుడు సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ ఏర్పాటు చేసేదాకా రకరకాల విషయాల మీద పనిచేసిందండి. సామాన్యంగా ఒక సంస్థ ఏదో చిన్న పిల్లల కోసం చేయడమనో, లేకపోతే పొదుపు గురించి పనిచేయడమనో, లేకపోతే వాటర్ షెడ్ అనో ఏదో ఒక విషయం గురించి పనిచేస్తూ ఉంటారు. కానీ CWS అలా కాదు, ఒక ఉద్యానవనం లాగా అన్ని రకాల మొక్కలు, అన్ని రకాల పువ్వులు, అన్ని విషయాల మీద అందులో మనకి ఆ సంస్థ పనిచేసింది. ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇది నేను అనుకోవడం యాన్యువల్ మీటింగ్స్ అని చెప్తున్నాం కదా మనం. యాన్యువల్ మీటింగ్స్ నుంచి వచ్చిన అభిప్రాయాలు ఏమని చెప్పి అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ షెడ్స్ గురించి అనుకోండి. వాటర్ షెడ్స్ గురించి వచ్చిన ఆలోచన యాన్యువల్ మీటింగ్స్ నుంచి వచ్చింది అని చెప్పి అనుకుంటాం. దానికోసం ఒక విభాగం CWS లో ఏర్పాటు చేసి కేవలం CWS లో ఉండే ఒక విభాగం ద్వారా ఇది పనిచేయడం అనేది ఇంకా సాధ్యపడదు, పెరుగుతున్నది, ఇంతే ఒట్టడింతాయి అన్న పద్ధతిలో ఇది పెరుగుతున్న సందర్భంలో దీనికి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అని చెప్పి వాసన్ని ప్రమోట్ చేయడం జరిగినప్పుడు మీకు తెలుసు ప్రఖ్యాత సివిల్ సర్వెంట్ ఆయన యుగంధర్ గారు, బిఎన్ యుగంధర్ గారు, వాటర్ షెడ్ డెవలప్మెంట్ లో నిష్ణాతుడు ఆయన అధ్యక్షతన ఈ వాసన అనేది CWS నుంచి వేరుగా కలిసిమెలిసి పనిచేయడం అనేది ఉన్నది. కానీ ఇది వేరైన పద్ధతిలో ఒక వేదిక కింద ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ కి CSA, అలానే ఫారెస్ట్రీకి CPF అనే సంస్థ కూడా ఆ విధంగానే వేరు చేయడం జరిగింది. అంటే ఏమిటి, ప్రారంభించడం CWS లో అంతర్గతంగా ప్రారంభించిన ఆ కార్యక్రమాల స్థాయి పెరుగుతున్న కొద్దీ దానికి ఒక ప్రత్యేకమైన సంస్థ వేరే ఉండడం అవసరం. లేకపోతే CWS అనేది కూడా ఒక పెద్ద సంస్థ కింద మారడం, పెద్ద సంస్థల్లో ఉండే ఇబ్బందులు తెలుసున్న వాళ్ళం కాబట్టి, చిన్న సంస్థలు ప్రమోట్ చేయాలని అనుకుని రంగంలోకి దిగిన వాళ్ళం కాబట్టి CWS అనేది అంత పెద్ద సంస్థ కింద మారకూడదు అని చెప్పి దాన్ని విభజించి వేరే సంస్థల కింద మార్చడం, కొత్త అంకురాలు వచ్చేలాగా చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో చాలా ఆసక్తికరంగా ఆ ట్రస్టీలు కానీ ఆ సంస్థలకి తగ్గ నేతలని, మార్గదర్శకుల్ని మీరు ఎన్నుకోవడంలో మీరు చాలా ప్రత్యేకమైన ఆలోచన చేశారని అనిపిస్తుంది. ఉదాహరణకి బిఎన్ యుగంధర్ గారిని వాసన్కి మీరు ఆహ్వానించడం, ఆ ఆలోచన గురించి చెప్తారా అండి? ఎందుకంటే ప్రతి సంస్థకి కూడా దానికి అనుసంధానంగా ఒక మంచి ట్రస్టీస్ ని మీరు ఏర్పాటు చేయడంలో మీ ఆలోచన ఏంటి మీ ఆలోచన? రెండు విషయాలు చెప్తాను దాంట్లో. ఒకటి, ఆచితూచి మనుషులు ఎన్నుకోవడం అనేది చేయాలి అని చెప్పి అనుకోవడం. రెండు, కొంత దీంట్లో మన డేమ్ లక్ అనేది కూడా ఉండదు. ఇప్పుడు యుగంధర్ గారి గురించి చెప్తాను నేను. యుగంధర్ గారు నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో కలిసి పనిచాడు. ఆ పనిచేసినప్పుడు ఈ వ్యక్తి చాలా ప్రత్యేకమైన మనిషి, ఈయన సామాన్యుడు కాదు అనేది అభిప్రాయం నాకు అప్పట్లోనే మనసులో వచ్చింది. అది ఆ తర్వాత ఆయన IAS వెళ్ళాడు, టీచింగ్ వదిలిపెట్టి IAS వెళ్ళాడు. మీరిద్దరు కలిసి ఒక సంవత్సరం పనిచేశారు? ఒక సంవత్సరం పనిచేసాం. ఆ ఒక సంవత్సరంలోనే మాకు ఒకరి మీద ఒకరికి సౌహార్దత ఏర్పడు. ఆ రోజుల్లో మీరు కలిసి చేసిన పనులు ఏమైనా గుర్తు చేసుకుంటారా? ఇది ఆ ఏడాదిలో మీరు కలిసి ఏమైనా పిక్నిక్స్ కి వెళ్ళారా? ఏం మాట్లాడుకుంటూ ఉండేవారు? కలిసి ఏమైనా ప్రయాణాలు చేశారా? మీ అనుబంధం ఆ సంవత్సరంలో? ఆ రోజుల్లో ఒకటి ఉదాహరణ చెప్తాను నేను. వెంకటేశ్వర యూనివర్సిటీ అప్పుడు చిన్న కొత్త సంస్థ, ఇప్పుడు చాలా పెద్ద సంస్థ అయింది అనుకోండి. ఇది 1960. అక్కడ ఉండే లైబ్రరీని డెవలప్ చేయడం ఏ విధంగా చేయాలా అనే దాంట్లో యుగంధర్ నేను చాలా కృషి చేశామని గుర్తున్నాను. ఏ రకమైన పుస్తకాలు ఉండాలా, ఏ రకమైన మ్యాగజైన్స్ ఉండాలా, ఓపెన్ యాక్సెస్ ఏ విధంగా ఉండాలా అనే దాని మీద ఆయన నేను కలిసి కృషి చేసినట్టు బాగా గుర్తున్నాను. అలాగే ఈ సబ్జెక్ట్స్ ఏ విధంగా టీచ్ చేయాలనే దాని మీద కొంత చర్చ చేస్తుండేవాళ్ళం. బిజినెస్ సైకిల్స్ మీద టీచ్ చేసేవాడు నేను. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి యుగంధర్తో చాలా మాటలు కూర్చుని చర్చించినట్టు నాకు బాగా గుర్తు. అలాగే ఆయన కూడా నేను నా అభిప్రాయాలు చెప్తుండేవాడు. ఆ సమయంలో మీ వయసు ఎంత ఉండదు సార్? యుగంధర్ గారిది మీ ఇద్దరు వయసు? నా వయసు 24 అనుకుంటా. ఆయన నాకంటే చిన్నవాడు. ఆయన 22. మీరిద్దరు కూడా చాలా చిన్నపిల్లలు ఆ టైం. చిన్నపిల్లలు అయినా కూడా చాలా దీర్ఘదృష్టితో మీరు ఇలాంటి విషయాల గురించి ఆలోచన చేశారు. అతనిలో చాలా విశేషత నాకు ఎందుకో అప్పుడే అనిపించింది. ఇంకా చాలా మంది ఉండేవారు అక్కడ టీచర్స్.
కానీ ఆయన ఓపెన్నెస్ మాట్లాడే పద్ధతి, ఎవరినైనా ఎప్పుడైనా విమర్శించాలంటే కూడా ఆ విమర్శలో ఉండే బరువు, చాలా విమర్శనాత్మకంగా ఉండేవాడు ఆయన కూడా, కానీ ఆయన విమర్శలో చాలా బరువు ఉండేది. చాలా అని చెప్పేది నాకు అనిపించింది. కొంతమందిని ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు, ఎందుకంటే వారిలో ఉండే లోట్లు ఇవి అని చెప్పి. పిక్నిక్స్ కి దానికి వెళ్ళినట్లేమో గుర్తులేదు. 1 year లో దట్ 1 year ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ పిక్నిక్. అందుకోసమే ఒకటి నేను చెప్పింది కొంచెం ఆచితూచి మనుషులు ఎన్నుకోవడం దాంట్లో. ఇప్పుడు ఎంఎస్ చార్గాడ్ అగ్రికల్చర్, ఆయనతోటి మీ పరిచయం ఎలా అయింది? ఆయన కూడా నర్సాపురం బయలుదేరి, వాళ్ళ అన్నగారు నేను క్లాస్మేట్స్. రాఘవాచార్య రిజర్వ్ బ్యాంక్ లో పనిచేశాడు ఆయన. కాకపోతే రవీంద్ర మిత్రుడు పనిచేశాడు. రవీంద్ర ఆఫ్ కోర్స్ సెక్రటరీ కింద వచ్చాడు. చెప్పేది ఇవన్నీ చాలా ఆలోచించి, రవీంద్ర గురించి నాకు సిఫారసు చేసింది ఎవరో తెలిసిన మీకు? ఎవరండి? మిశ్రా గారు, దినేష్ మిశ్రా గారు గుర్తున్నారు. బీహార్ ఈ వాసన్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎవరిని దీన్ని సెక్రటరీ చేయాలని ప్రశ్న వచ్చినప్పుడు దినేష్ మిశ్రా చెప్పాడు నాకు ఏమిటంటే, మీ తెలుగు వాడే రవీంద్ర అనే ఒక ఆయన బీహార్ లో పనిచేస్తున్నారు, ఆయన చాలా తెలిసిన వాడు, ఆయన ఎందుకు తీసుకోకూడదు అని ఆయన చెప్పాడు. అప్పుడు రవీంద్ర బీహార్ లో పనిచేసేవాళ్ళు, మీకు తెలుసు అనుకుంటా. అతను కూడా ఇష్టపడలేదు ముందర ఈ సెక్రటరీషిప్, అది పెర్సువేట్ చేశాం. యుగంధర్ గారు అప్పటికే మేనేజింగ్ ట్రస్టీ కింద ఉండడానికి ఒప్పుకున్నాడు ఆయన, కాబట్టి అతను కూడా సులువైంది, చాలా పెద్ద మనిషి. అదే రకంగా వాసన్లో మిగతా ట్రస్టీలందరూ కూడా చాలా పేరు ఎన్నిక కన్న వాళ్ళు, రుక్మిణీరావు గారు, ఉదయ్ శంకర్ గారు, వారి గురించి కూడా చెప్తారా? వారందరూ, మల్లారెడ్డి గారు, వీళ్ళందరూ ఒక గ్రూప్ లోకి ఎలా వచ్చారండి వాసన్ సందర్భంలో? పరిచయాలు అన్ని పరిచయాలను కొంత వారు చేస్తున్న పని గురించి కొంచెం లోతుగా అవగాహన చేసుకుని, కేవలం పరిచయంతో కాకుండా వారు చేస్తున్న పనిలో ఉండే లోతుని తెలుసుకుని దీనివల్ల ఈ పని అవుతుంది అని చెప్పి. మీరు చారి గారి గురించి కూడా చెప్పారు, సెంటర్ ఫర్ వరల్డ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ గురించి. వారి గ్రూప్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారండి ఆ ట్రస్టీలందరూ? వాళ్ళ ప్రత్యేకత ఏంటి? సిఎస్ఏ ట్రస్టీస్ ఆ టైంలో? సిఎస్ఏ ట్రస్టీస్ సాంఘి, ఎన్కే సాంఘి గారు, వాళ్ళ పేర్లు గుర్తు రావట్లేదు. సాంఘి గారితో మీ పరిచయం ఎలా అయింది? మీరు ఎప్పటి నుంచి? ఇది ఒకటి నుంచి ఒకటికి పోతుంది. విఠల్ రాజన్ గారిని, ఆయన పేరు మీకు తెలుసు. విఠల్ రాజన్ గారి స్నేహితుడు సాంఘి గారిని నాకు పరిచయం చేసింది విఠల్ రాజన్. ఇప్పుడు కెమికల్స్ లేకుండా, కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా ఈ రెడ్ హెడెడ్ క్యాటర్పిల్లర్ ని ఎలా నిర్మూలించాలి అన్న దాని మీద ఆయన తట్టారు పడుతున్నాడు. ఆయన ఎవరు? సాంఘి గారు. ఆయనకి ఒక సంస్థ కావాల్సి వచ్చింది ఇది ఆయన చేసే ప్రయోగాలకి. అప్పుడు విఠల్ రాజన్ మన ASWCWS ఈ సంస్థను పరిచయించాడు. దాంతో ఆయన ఎంత కృషి చేసే మనిషి అర్థమైంది. కాబట్టి ఆయన కూడా ఒక ట్రస్టీ కింద ఉన్నట్లయితే బాగుంటుంది అని చెప్పి మీరు చెప్పినట్టు రుక్మిణీరావు గారు కూడా. నేను మీకు మనలో చేసినట్టు కొంత పరిచయాలతోటి కొంత అదృష్టం కలిసి రావడం, ఈ రెండు కూడా జరిగినాయి. వాడి పని గురించి ఒక రకమైన డీప్ అండర్స్టాండింగ్, అవగాహన, అందరినీ కలిపి, ఆ మూడు కలిపి మీరు తగిన వారిని ఎన్నుకున్నారు. అలాగే సిపిఎఫ్ ట్రస్టీస్ గురించి కూడా చెప్తారా? ఆ టైంలో ఎవరెవరు అందులో సారథ్యం వహించారు? సిపిఎఫ్ కి ముందన్న ఒక రిటైర్డ్ పర్సన్ ఫ్రమ్ గవర్నమెంట్, ఏమిటంటే టాప్ పోస్ట్ ఏమిటంటారు దాంట్లో? ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ముఖర్జీ అని ఒక ఆయనతో ప్రారంభించాం. ఆయన కూడా చాలా ప్రత్యేకమైన మనిషి అని చెప్పి అనిపించింది. ఆయనతో పనిచేయడం, వారితో ఇంటరాక్షన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ చేసిన తర్వాత వీరందరినీ సెలెక్ట్ చేయడం జరిగింది. సార్, మనము ఈ సాలిడారిటీ ఇన్స్టిట్యూషన్స్ లో 3 సంస్థల గురించి చెప్పారు. అయితే 84 నుంచి 2000 సంవత్సరం వరకు సిడబ్ల్యూఎస్ లో రకరకాల విషయాల మీద, రకరకాల ప్రాంతాల్లో భారతదేశం మొత్తం మీద పనిచేసిన ఆ అనుభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటారా? ఆ సమయంలో ఏమేమి జరిగాయి, ఎలాంటి విషయాల మీద మీరు పనిచేశారు? బీహార్ లో అయితే ఫ్రెండ్స్ మీద పనిచేశారు మిశ్రా గారు కౌంటర్. ఒరిస్సాలో అయితే ఒరిస్సా కొంత స్వచ్ఛంద సంస్థలు తక్కువ ఆ రోజులు. సిఓఎస్బి అనేది వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్. సిఓఎస్బి సహాయం తీసుకుని చాలా చిన్న సంస్థలు అక్కడ మనం ప్రమోట్ చేయడం జరిగింది అనమాట. తమిళనాడు ఎలాగా మనకి అక్కడ
కృష్ణమూర్తి గారి మూలాన్ని చిన్న సంస్థలు చాలా వెనుకబడతాయి. ఆ చిన్న సంస్థలు ఏ రకమైన పని చేయాలి అనే దాని మీద వాళ్ళకి కొంత మార్గదర్శనం చేయడం జరిగిందన్నమాట. వాళ్ళకి కొంత స్వాతంత్రం ఇవ్వడం, మార్గదర్శనం ఇవ్వడం, రెండు కూడా. ఇంతేకాకుండా ప్రతి రాష్ట్రంలోనూ ఏ సంస్థలు అయితే మనం ప్రమోట్ చేసామో వాళ్ళందరికీ కూడా ఒక యాన్యువల్ మీటింగ్ అక్కడ లోకల్ గా జవాబుదారీతనం. మనకి సంబంధం ఉన్న సంస్థలే కాకుండా మనకి సంబంధం లేని సంస్థలు కూడా ఆ యాన్యువల్ మీటింగ్స్ పిలవాలి. అంటే ఏమిటి, జవాబుదారీతనం అనేది మనతోటి సంబంధం ఉన్న సంస్థలకే కాకుండా మనతోటి సంబంధం లేని సంస్థలకి కూడా జవాబుదారీతనం అనేది ఒక అభిప్రాయం. మొత్తం సెక్టర్ అంతా కూడా సెక్టర్ అంతా ఉంది. We owe an explanation to the సివిల్ సొసైటీ ఎట్లా అది అనేది అది ఒక అభిప్రాయం. అది ఎంత పట్టుకు ముందుకు పోతుందో ఇప్పుడు నేను చెప్పలేను, కానీ అప్పటి రోజుల్లో మనం కృషి చేసిన పద్ధతి అది. అంటే ముఖ్యంగా బీహార్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇలాంటి కార్యక్షేత్రం అవును మనం పనిచేసిన అక్కడ ఉండే చిన్న సంస్థలతోటి కలిసి పనిచేయడం. చిన్న సంస్థలని యాన్యువల్ గా ప్రతి సంవత్సరం కూడా ఉంటాయి. మనం ఎవరితోటైతే పనిచేస్తున్నామో ఆ సంస్థలే కాకుండా వేరే సంస్థలు కూడా వీలైనంత మందిని పిలవడం, వారికి అందరికీ కూడా మనం చేస్తున్న పని ఏమిటి, ఎందుకు చేస్తున్నారు ఈ పని, ఈ పనిలో ఉండే సాధక బాధకాలు ఏమిటి, చేయాలేమి అపజయాలు ఏమిటి అనే దాని మీద వాళ్ళకందరికీ చెప్పడం. వాళ్ళు కూడా ఏమైనా ప్రశ్నలు లేవనెత్తడానికి స్వాతంత్రం మిగతా వాళ్ళకి, పై వాళ్ళకు కూడా ఇవ్వడం. ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది, స్త్రీలు ఎక్కువ ఈ సమావేశాల్లో పాల్గొనేటట్టు ఒక స్పెషల్ ఎఫర్ట్ చేయడం అనేది కూడా. స్త్రీలు నడిపిస్తున్న సంస్థలకి ప్రియారిటీ ఇవ్వడం, ప్రాముఖ్యం ఇవ్వడం అనేది కూడా మనం చేసాం. ఆ విషయంలో కొంచెం రమా మేల్కోటే, వసంత కన్నాపురం ఇలాంటి వాళ్ళు మనకి మార్గదర్శనం చేయడం మనకి జరిగింది. కాబట్టి చిన్న సంస్థలు, ఆ చిన్న సంస్థల్లో ఉమెన్ ఎయిడెడ్ సంస్థలు అయితే మరీ మంచిది. చిన్న సంస్థలన్నీ కలిసి ఆలోచన చేయడం ప్రతి సంవత్సరం. మనతోటి ప్రత్యక్షమైన సంబంధం లేని సంస్థలను కూడా ఈ సమావేశాలకు పిలవడం, వారికి కూడా ప్రశ్నలు లేవనెత్తే స్వాతంత్రం ఇవ్వడం. మనం చేస్తున్న పనికి మొత్తం సివిల్ సొసైటీకి అంతటికీ కూడా జవాబు చెప్పవలసిన బాధ్యత మనకు ఉందని చెప్పడం ఇది కొన్ని ముఖ్యమైన. సిడబ్ల్యూఎస్ రకరకాల విషయాలు, పంచాయతీరాజ్ విషయం కానివ్వండి, దళిత్ ఎంపవర్మెంట్, రకరకాల విషయాల మీద పనిచేశారు కదండి. ఆ విషయాల్ని ఎన్నుకుని దాని మీద పనిచేయాలన్న ఆలోచన మన యాన్యువల్ మీటింగ్స్ నుంచి వచ్చాయన్నారు. ఏ ఏ విషయాల మీద ఏ రకంగా పనిచేశారు క్లుప్తంగా మీరు గుర్తు చేసుకుంటారు? చాలా విషయాల మీద, ఒక సంస్థ విషయాల మీద పనిచేయడం చాలా అరుగు అనిపిస్తుంది నాకు. సో ఆ అనుభవాన్ని ఒకసారి. దళిత్ సంస్థలు అనే వాటికి ప్రత్యేకమైన ఆసరా కలిగించడం అనేది ఒకటి అవసరం అని చెప్పి దళితులందరికీ కూడా ఒక వేదిక ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. నిర్ణయాధికారం వాళ్ళకే పూర్తిగా ఇవ్వడం. దళితుల గురించి దళితేతరులు పనిచేయడం అనేది అనుసృతంగా జరుగుతున్న పని. అప్పట్లో దళితేతరులు కాదు, దళితులే వాళ్ళ సమస్యల గురించి పనిచేయాలి, వాళ్ళు చర్చించుకోవాలి, దానికి ఒక వేదిక కావాలి అనే ఉద్దేశంతో ఒక వేదికని క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ట్రైబల్ ఆర్గనైజేషన్స్ కూడా ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ రెండు వేదికలు కూడా ఎందుకో ముందుకు పోలేదు, చాలా కష్టమైన పని అని అనుకుంటా. అవి కూడా సెపరేట్ ఆర్గనైజేషన్స్ లా రిజిస్టర్ అయ్యాయి కానీ ముందుకు పోలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దళితుల కోసమని పెట్టిన సంస్థకి ఒక దళిత ముఖ్యులు మేనేజింగ్ ట్రస్టీ చేశాము. అలాగే బోధి అని చెప్పి ఒక సంస్థ, అంటే ట్రైబల్స్, దానికి కంచె ఐలయ్య గారు సారథ్యం వహించారు కొంతకాలం. బోధి సంస్థ. బోధి ఇది ముందుకు పోలేదన్నది కొంత నన్ను బాధించే విషయం. ఇప్పుడు కూడా ఇది పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినామేమో, ఎందుకంటే ఎంత ప్రోత్సాహం చేసినా కానీ ముందుకు పోలేదు. దానికి కారణాలు ఇంకా వెతకాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రయత్నాలు అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. ఏం లేనిది కూడా మనం ఒప్పుకోవాలి, అన్నీ సాఫీగా నడిచిపోయాయని చెప్పి అనుకోకూడదు. ఇందాక మీరు లోకల్ గవర్నెన్స్ ఆ విషయాల గురించి మాట్లాడారు, మీరు దాంట్లో మొదలు పెట్టారు. సిడబ్ల్యూఎస్ కూడా పంచాయతీరాజ్ ఎంపవర్మెంట్ అన్న పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం చేయడం గురించి కూడా చాలా ప్రత్యేకంగా పనిచేశారు కదండి. ఆ అనుభవాలు అవి ఎలా
వాటి గురించి మీ ఆలోచన? నేను అనుకోవడం పంచాయతీరాజ్ గురించి మేము చాలా కృషి చేసినా ప్రభుత్వం నుంచి రావాల్సినంత సహకారం మనకి దొరకలేదని చెప్పి అనుకుంటా. ఇది కొంచెం లార్జర్ క్వశ్చన్. ఇది పంచాయతీరాజ్ సంస్థలు అనేది ఏదో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లోనే దాంట్లో గుర్తింపు వీటికి ఇచ్చినా వాటికి కావాల్సినంత ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి రాలేదు అని చెప్పి అనుకుంటాను. ప్రభుత్వం దగ్గర నుంచి అటువంటి ప్రోత్సాహం తెచ్చుకోవడం అనేది ఒక ఎజెండా ఐటమ్ మనకి, ముఖ్యమైన ఎజెండా. అది కూడా మనం దాంట్లో పెద్ద కృతకృత్యం కాలేదని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ పంచాయతీరాజ్ సంస్థల మీద ఎప్పుడు ఒక రకమైన చిన్న చూపే తప్ప వాటిని నిజంగా బలోపేతం చేయాలి అనేది వాళ్ళ మనసులో ఉన్నట్టు కనిపించలేదు. వారు ఆ విధంగా చేసేటట్టు మనం వాళ్ళని ముందుకి తీసుకెళ్ళాలి అని అనుకున్నది మనం చేయలేకపోయినాం. వాళ్ళని ప్రభావితం చేయలేకపోయినాం. అసలు దాన్ని ఎట్రఫీ అంటారు. అది ఆ విధంగా అక్కడే గొప్పలేంటి అక్కడే ఉన్నట్టు ఈనాటి కూడా అదే జరుగుతుంది. అలా డెవలప్మెంట్ ఫ్రమ్ బిలో అని ఒక కాన్సెప్ట్ జవహర్లాల్ నెహ్రూ వాడిన మాటలు. డెవలప్మెంట్ ఫ్రమ్ బిలో. నేను మీకు ఇందాక మనవి చేసినట్లు నిజమైన వికాసం కమ్యూనిటీ డ్రివెన్ కావాలి. ఆ విధంగా కావడంలో ఆ విధంగా చేయడంలో పంచాయతీరాజ్ సంస్థలకి ముఖ్యమైన స్థానం ఉన్నది. కానీ ఆ పంచాయతీరాజ్ సంస్థలకు కూడా కొంత ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి లేకపోయినట్లయితే ఇది జరిగే పని కాదు. ఇది ఎక్కడ ప్రారంభించాలా, ఎవరు చేయాలా ఇది అని చెప్పి అన్నది ఇది ప్రశ్నార్థకంగా ఉండిపోయింది. అది వీటన్నిటిలో నిజంగా మనం ఆలోచించవలసింది స్టేట్ గవర్నమెంట్స్ ఏమి చేస్తున్నాయి అనేది. దీని మీద స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎక్కువ కృషి చేస్తున్నట్టు అయితే కనపడదు. ఏదో మనం టెయిల్ ఈజ్ వ్యాగింగ్ ది డాగ్ అన్న పద్ధతిలో మనం ఏదో కొన్ని సంస్థల ద్వారా స్టేట్ గవర్నమెంట్ ని ప్రభావితం చేయడం అనేది కొంత మనకి పెద్ద బాధ్యత అయిపోయింది. అది చేయలేకపోయామని చెప్పేది. ఇంకా ఆ విషయం ఇంకా పరిపక్వానికి రాలేదు. మనం ఇంకా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందేమో, ఇంకా సమయం పడుతుందేమో. ఇది ఇంకా చాలా దీర్ఘకాలిక సమస్య అని చెప్పి అనుకుంటాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంచాయతీరాజ్ సంస్థల కోసం ఫండ్స్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చినట్లయితే స్టేట్ గవర్నమెంట్ డివాల్వ్ చేయకుండా వాళ్ళు వేరే పద్ధతిలో వాడడం అనేది ఇప్పుడు కూడా జరుగుతుంది. రోజు మనం పేపర్లు చదివే విషయాలు. 14 ఫైనాన్స్ కమిషన్ 15 ఫైనాన్స్ కమిషన్ లో డైరెక్ట్ గా గ్రామ పంచాయతీలకు నిధులు వెళ్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాలుగా దాన్ని మసిపూసి మారేడుగా చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు తగిన శక్తి సామర్థ్యాలు ఇంకా రాలా నిధులు వచ్చినప్పటికీ. అయితే ఇవన్నీ జరగడానికి ఒక రకమైన అట్మాస్ఫియర్ కూడా కావాలి. దేశంలో రాజకీయమైన వాతావరణం కావాలి. ఆ రాజకీయ వాతావరణం ఎట్లా వస్తుంది అంటే స్వైచ్ఛిక సంస్థలు ఆ రాజకీయ వాతావరణాన్ని కలగజేయగలవా అనే ప్రశ్న ఉంటుంది. వీటి వల్ల సాధ్యమేనా? వీటి వల్ల సాధ్యమే. ఆ ప్రయత్నంలో మనం కూడా రాజకీయాల్లో అంతర్భాగం అయిపోతే అది కూడా ఒక విపత్తి అవుతుంది కదా. ఈ ప్రశ్నలన్నింటికి ఇంకా మనకి దగ్గర పూర్తి జవాబులు లేవు. ఇది చాలా నిరంతర కృషి చేయవలసిన పనులు అని చెప్పి అనుకుంటాం. అందులో భాగం కాకూడదు కానీ దాన్ని ప్రభావితం చేయాలి. దానికి అనుసంధానంగా ఇంకొక విషయము, సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీలో మైనారిటీ డెస్క్ కూడా మైనారిటీ విషయాల మీద కూడా ప్రత్యేకంగా కొన్ని రోజులు పనిచేశారు. ఆ అనుభవాలు, ఆలోచన అది ఎలా వచ్చింది, దాని గురించి చెప్తారు? ఇవన్నీ కూడా యాన్యువల్ మీటింగ్స్ నుంచి వచ్చిన అభిప్రాయాలు, ఎజెండాలు. నేను అనుకోవడం మైనారిటీస్ ఏం కావాలని అనుకుంటున్నాయి అనేది తెలుసుకోవడం కూడా ఒక పెద్ద ప్రక్రియ. అది సులువైన విషయం కాదు. ముస్లిమ్స్ ఎంత మటుకు మనం అర్థం చేసుకున్నాం, నాన్ ముస్లిమ్స్ ఎంత మటుకు అర్థం చేసుకున్నాం, క్రిస్టియన్స్ ఏమన్నా కొంత మటుకు అర్థం చేసుకున్నాం, ముస్లిమ్స్ గురించి అర్థం చేసుకోలేకపోయినాం అని చెప్పి వారికి పూర్తిగా స్వాతంత్రం ఇచ్చి మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి ముస్లిం సంస్థలకు వదిలేసినట్లయితే వారంతగా అదే ముందుకు పోవడానికి తగినంత ఆలోచనలు చేయలేకపోయినారేమో అని చెప్పి అనిపిస్తుంది. అయితే వారి మీద వచ్చే విమర్శ ఏమిటంటే ముస్లిం మనతోటి పాటు పనిచేసే స్వైచ్ఛిక ముస్లిం సంస్థల మీద పైవాళ్ల విమర్శ ఏమిటంటే మీరు నాన్ మైనారిటీ వాళ్ళ మాటలు విని ఈ పనులు చేస్తున్నారు తప్ప మనకి నిజంగా ఏది కావాలో అది మీరు చేయట్లేదు అని చెప్పి విమర్శకున్నారు. నాకు పూర్తి స్వాతంత్రం లేదన్నట్టుగా వాళ్ళ అభిప్రాయం, ఆ వర్గం అనుకుంటున్నారు. ఇది కూడా చాలా రాజకీయ సమస్య. ఇది సులువైన విషయం కాదు. ఈ ప్రయత్నాలు ఇవన్నీ శైశవ అవస్థలో ఉన్న ప్రయత్నాలే ఇప్పుడు కూడా ఇంకా ఇంతకాలం పాటు పనిచేసినా కానీ ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది చాలా విషయాల మీద ఒకే
స్టోరీ పనిచేయడం కూడా కొంచెం కష్టమైన విషయము. కొన్ని విషయాలే మనం ఎంచుకుని వాటి మీద పనిచేస్తే బాగుంటుందా అనేది కూడా ఒక విషయం. అయితే మనం పార్టిసిపేటరీ పద్ధతిలో అందరినీ కన్సల్ట్ చేసి వర్క్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు క్షేత్రం నుంచి వచ్చే సలహాలు పూర్తిగా మనం గౌరవించకుండా వదిలేయడం కూడా మంచిది కాదు. గౌరవించి చేస్తున్నట్లయితే కొన్ని పనులు చేయడంలో వచ్చే కొన్ని కష్టాలు నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి అధిగమించడానికి కావాల్సిన రాజకీయ వాతావరణం లేకపోవడం వల్లనే మనం ముందుకు పోలేకపోయాం అని చెప్పి అనుకుంటాను. మైనారిటీ గురించి ముఖ్యంగా. ఈ క్రమంలో మీరు సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ మాధ్యమం ద్వారా చిన్న సంస్థల్ని ప్రత్యేకంగా గుర్తించి సహకరించడం అన్నది ఒక ముఖ్యమైన అంశంగా ఉన్నది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వంతో కానీ లేకపోతే ఇతర సంస్థలు, నాబార్డ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద డోనర్స్ కావచ్చు, ఇలాంటి సంస్థలందరితోటి కూడా కలిసి పనిచేసిన అనుభవం మీకు ఉన్నది. అది ఈ పరిచయాలు కానీ ఈ పార్ట్నర్షిప్స్ విత్ అదర్స్, అది దాంట్లో మీ ఆలోచన, మీ అనుభవాలు ఏమిటి? మీ పార్ట్నర్స్ కాకుండా వాళ్ళని ప్రభావితం చేసే గవర్నమెంట్, వరల్డ్ బ్యాంక్, నాబార్డ్, ఇతర పెద్ద డోనర్స్, బయోలేటరల్ ప్రాజెక్ట్స్. నేను అనుకోడు ఇది చేయడం డైరెక్ట్ గా మనం ఆ సంస్థలతోటి ఇంటర్ఫేస్ కంటే మనకి తెలిసిన సివిల్ సర్వెంట్స్ ద్వారా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసామని చెప్పి అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ యుగంధర్, లేకపోతే టక్కర్ గారు, ముఖర్జీ గారు ఇది కాన్స్పిరసీ ఆఫ్ హోప్ అన్నారు అవును. ఎందుకంటే ప్రభుత్వంలో మంచి ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఇదే పద్ధతిలో ఉంది, అదే పద్ధతిలో ఉంది అని అనడం కూడా న్యాయమైన విషయం కాదు. మనకి మంచి వ్యక్తులు చాలా మంది కనిపించారు. వారి ద్వారా వరల్డ్ బ్యాంక్ కానీ మరో పెద్ద సంస్థలు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఎక్కువ ఆ ప్రయత్నం జరిగింది తప్ప డైరెక్ట్ గా వరల్డ్ బ్యాంక్ తోటి హ్యాండిల్ చేసిన ఉదంతాలు నాకైతే గుర్తు. మనం ప్రమోట్ చేసిన సంస్థలు కొంతమంది డైరెక్ట్ గా వరల్డ్ బ్యాంక్ తోటి వాళ్ళతోటి డీల్ చేస్తున్నారని చెప్పి అనుకుంటాను. వాట్సన్, మేబీ సిఎస్సి, మేబీ సిపిఎఫ్, వారికి ఇటువంటి నిపుణత కలిగి వారు చేస్తున్నారని చెప్పారు. అందుకోసం అన్ని మనం చేయలేము అని చెప్పి అనేది ఒక అభిప్రాయం. సిడబ్ల్యూఎస్ లో మన అనుబంధ సంస్థలు చేయగలిగిన పనులు వారికి వదిలేయాలి. కాబట్టి వాట్సన్ ద్వారా ఏ విధంగా జరిగింది అనేది కొంత మీకు అనుభవం ఉన్నది. సిపిఎఫ్ కూడా చాలా అనుభవం ఉంది దీంట్లో. ఇప్పుడు మనకి కొంతమంది డెవలప్మెంట్ సెక్టర్ లో రకరకాల సంస్థలు ఉంటాయి. ఇప్పుడు సిఎస్ఆర్ అంటాము, తర్వాత ఇవరకు వరల్డ్ బ్యాంక్ అనేవారు, గవర్నమెంట్ ఏజెన్సీస్. అంటే వీళ్ళతోటి పార్ట్నర్షిప్ లో ఉండే సాధక బాధకాలు, మనం వారితోటి రాజకీయ పార్టీలు, వీళ్ళందరితోటి మీడియా గ్రూప్స్, వీళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నారు. మార్కెట్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో వీళ్ళందరితోటి స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయడంలో ఏ రకమైన సాధక బాధకాలు ఉంటాయి? వాళ్ళు కూడా ప్రభావితం చేస్తున్నారు సమాజాన్ని, మన ఆలోచనని, ప్రతి విషయాన్ని కూడా. సో మనం కూడా అదే సమాజంలో ఉన్నాము. సో వీళ్ళతోటి కలిసి పని చేయడంలో స్వచ్ఛంద సంస్థగా మన ఉనికికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఉంటుంది. ఏమవుతుందంటే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే మనం కోఆప్ట్ అవడం అనేటువంటి రిస్క్ కూడా ఉన్నది అని చెప్పి అనుకుంటాను. చాలా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఆ విధంగా ఇబ్బంది పడుతున్నాయని అని చెప్పి అనుకుంటాను. దానికి కావాల్సిన నిపుణత మన దగ్గర ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదేమో అని చెప్పి అనుకుంటాను. మనకి తెలియకుండా కోఆప్ట్ అవుతుంటాం ఒకప్పుడు. కానీ మీరు చెప్పింది నిజం. అదేంటంటే సమాజం అనేది ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కాదు కదా, మీడియా ఉన్నది, రాజకీయ పార్టీలు ఉన్నది. వీరందరితో కూడా నన్ను ముట్టుకోకన్నట్టు మనం ఉండలేము. వాళ్ళతో కూడా కొంత సంబంధ బాంధవ్యాలు ఉండాలి. హ్యాండిల్ చేయడానికి కావాల్సిన శక్తి, యుక్తి మన దగ్గర ఇంకా పూర్తిగా లేదేమో, పరిపక్వత ఇంకా పూర్తిగా రాలేదేమో. కొన్ని మంచి ఉదాహరణలు చెప్పొచ్చు, కొన్ని చెడ్డ ఉదాహరణలు చెప్పొచ్చు. దీంట్లో ఏమన్నా చెప్తారా మీ దృష్టిలో ఉన్నది? మంచి ఉదాహరణ, చెడ్డ ఉదాహరణ. సిపిఎఫ్ కి చాలా మంచి జయాలు కలిగినాయి దీంట్లో అని చెప్పి అనుకుంటాను. వాసన కన్నా కలిగినాయేమో మీరు చెప్పాలి. దివంగతురాలనే సూర్యకుమారి ఈ విషయంలో చాలా విజయాలు పొందింది అని చెప్పి అనుకుంటాను. వరల్డ్ బ్యాంక్ కానీ ఇతర సర్కార్ సంస్థలు కానీ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో అవి చాలా కృతకృత్యురాలైందని చెప్పి అనుకుంటాను. నేను అనుకుంటే వాస్తవానికి కూడా చాలా జయాలు ఉన్నాయి దీంట్లో.
సిఎస్సి కూడా చెప్పాలి వాళ్ళు. ఇంకా సినిమాస్ కి డైరెక్ట్ గా దీంట్లో అనుభవం లేదు, కానీ అనుబంధ సంస్థలకు చాలా మంచి అనుభవం. మంచి. ఎక్కడైనా ఈ సంస్థలు విఫలమయ్యాయి ఈ విషయంలో మీకు ఏమైనా అనిపిస్తుంది? మీ దృష్టిలో ఏమైనా అలాంటి అనుభవాలు ఉన్నాయి? విఫలం ఏం చెప్పలేము, తాపల్యతకి డిగ్రీస్ ఉంటాయి అంతే, కేవలం విఫలం చెప్పడం. ఎందుకంటే ఈ సంస్థలు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పనిచేసే సంస్థలు కాబట్టి కృతకృత్య రావడం అనేది 10%, 80%, 75% అని ఉంటుంది తప్ప కేవలం అపజయం అనేది కలిగి ఉండకపోతుంది. ఇది ఒక ప్రత్యేకమైన విషయం మీకు నేను మనం చేస్తాను. అదేంటంటే ఆలోచన బాగా చేసిన తర్వాతే ఏదైనా కొత్త ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ఒక ప్రత్యేకత ఈ సంస్థల్లో. మనకి సిడబ్ల్యూఎస్ కానీ లేకపోతే అనుబంధ సంస్థలు కానీ ఆలోచన తర్వాతనే పనిచేసే జాగ్రత్త తీసుకోవడం వీరి ప్రత్యేకత అని చెప్పి అనుకుంటాను నేను. కాబట్టి జయం లేకపోవడం ఉండొచ్చు తప్ప అపజయం ఉండకపోవచ్చు. సార్, మనము ఇప్పుడు సమాజంలో రకరకాల సమస్యల్ని చూస్తున్నాము. మనుషులకు రకరకాల హింస పెరుగుతున్నది, దౌర్జన్యం పెరుగుతున్నది, మనుషులు బీదవారు అవుతున్నారు, రకరకాల క్లైమేట్ చేంజ్ అని ఇలాంటి ప్రకృతికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. మీరు మొదలు పెట్టినప్పుడు ఇంచుమించు 60 సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్న సమస్యలు, ఇప్పుడు ఉన్న సమస్యలు, అప్పుడు ఏ రణనీతి, ఏ రకమైన వ్యూహం బాగా పనిచేస్తుంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆ రెండింటికి తులనాత్మకంగా మీరు ఏమైనా చెప్తారా? అప్పటి సమస్యలు, ఇప్పటి సమస్యలు, అప్పటి వ్యూహాలు, ఇప్పటి వ్యూహాలు, అప్పటి సఫలాలు, ఇప్పటి సఫలాలు. ఇప్పుడు 60 సంవత్సరాల క్రితం గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక ఏమో కొంతమంది ఆలోచించేసేవారేమో, అనిల్ అగర్వాల్ లాంటి వాళ్ళు అప్పటికే ఆలోచిస్తున్నట్టు గుర్తు నాకు. కానీ ఆయన చెప్తున్నది ఏంటి అని అర్థం చేసుకునే స్వైచ్ఛిక సంస్థలు చాలా తక్కువ ఆ రోజు. అది ఇప్పుడు చాలా ముఖ్యమైన సమస్య అయింది. ఇప్పుడు చాలా మందికి అవగాహన పెరిగింది, చాలా మందికి అవగాహన కూడా చాలా పెరిగింది. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అదొకటి చాలా విశేషమైన మార్పు అప్పటికి ఇప్పటికే అని చెప్పి అనుకుంటాను. అప్పట్లో ఏదో ఎంపవర్మెంట్ అనేది, వనరుల మీద అధికారం ఉండాలి అనే దాని మీద ఎక్కువ emphasis ఉండేది ఆ రోజుల్లో. లార్జర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ వార్మింగ్ అలాంటివి, దాని మీద అవగాహన తక్కువ. సమస్య కూడా ప్రాబ్లం అంత ఎక్కువ లేదేమో అప్పుడు. ఇప్పుడు ఆ సమస్య కూడా తీవ్రతరం అయింది కదా, అదొక ఉదాహరణ. కాబట్టి సమస్యలు కొంచెం భిన్నమైన సమస్యలు ఇప్పుడు ఉన్నాయి, అనుమానం లేదు. కాబట్టి అప్పట్లో అనుకుంటున్న వ్యూహాలు ఇప్పుడు వాటికి రెలవెన్స్ కొంత తగ్గుండొచ్చు చెప్పుకోవాలన్నమాట. అయితే ఇక్కడ కూడా నేను ఒక మాట చెప్తాను, అనుబంధ సంస్థలు తమ రెలవెన్స్ పెంచుకోవడంలో కృతకృత్యులు అవుతున్నాయని చెప్పి అనుకుంటాను. సిఎస్ఏ కానీ, వాసన్ కానీ, సిపిఎఫ్ కానీ. గ్లోబల్ వార్మింగ్ మీద సిపిఎఫ్ మంచి కృషి చేస్తుందని చెప్పి అనుకుంటాను. వాసన్ కూడా చేస్తుందేమో. ప్రకృతి వ్యవసాయం ఇలాంటి విషయాల మీద ప్రత్యేకంగా పనిచేస్తున్నాం. అయితే ఇప్పుడు ఒక చిన్న మార్పు మన చర్చలో. మీరు సాహిత్యాభిలాషులు, చాలా పుస్తకాలు చదివారు. మీ కెరియర్ లో మొట్టమొదటి సంవత్సరంలోనే మీరు లైబ్రరీ గురించి కూడా చాలా ఆలోచన చేశారని చెప్పారు ఇప్పుడే యోగేందర్ గారితో కలిసి. అయితే ఈ ప్రస్థానంలో మీకు బాగా నచ్చిన పుస్తకం కానీ, లేకపోతే బాగా నచ్చిన కవి, లేకపోతే రచయిత, మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకాలు, రచయితలు, వారి గురించి ఒక్కడు ఉండకపోవచ్చు, చాలా మంది ఉండొచ్చు. అయితే ఈ విషయంలో నేను ఒకటి మీకు చెప్పదలుచుకుంది, నా పుస్తక పఠన చాలా మటుకి ఎక్లెక్టిక్. అనుకోకుండా ఈ పుస్తకం దొరికింది, ఇది చదవడం, అనుకోకుండా ఆ పుస్తకం జరిగింది, అది చదవడం, ఆ విధంగా జరిగింది తప్ప సాహిత్యంలో ఈ విషయం మీద కృషి చేయాలి అని చెప్పి చదివింది కాదు. యాదృచ్ఛికంగా మీ చేతికి వచ్చిన పుస్తకాలు. మీరు నేను చాలా మాట చర్చ చేసుకున్నాను. కన్యాశుల్కం నేను ఒక 100 మాటలు చదువుంటాను. ఆ పుస్తకం ఎందుకంత నచ్చింది అండి మీకు? కన్యాశుల్కం ప్రత్యేకత ఏంటి? దాంట్లో పాత్రలు ఒక్కొక్క పాత్ర జీవించే పాత్ర. మధురవాణి అనుకోండి, లేకపోతే గిరీశం, రామపంతులు అనుకోండి. మనం నిజ జీవితంలో వాళ్ళు హ్యాండిల్ చేసిన సమస్య ఇప్పుడు లేకపోవచ్చు కన్యాశుల్కం, కానీ అటువంటి క్యారెక్టర్స్ మీకు ఇప్పటికి కనిపిస్తుంటాయి. ప్రతి వ్యక్తిలోనూ మీరు చూడొచ్చు కొంతమందిని. వాళ్ళని రామపంతులు కనిపిస్తుంటాడు, అప్పుడు గిరీశం కనిపిస్తుంటాడు. అందుకని ఆ సమస్య ఇప్పుడు లేకపోయినా కానీ ఆ పాత్రలు మట్టుకి ఇప్పటికీ జీవించున్నాయి అనేది దాంట్లో విశేషం అని చెప్పాను. అది గొప్ప
కావ్యానికి హాల్ మార్క్ అని చెప్పారు. ఏమిటి దాంట్లో ఉండే సమస్య ఇప్పుడు లేకపోయినా కానీ ఆ వ్యక్తులు మట్టుకు ఈనాటికి జీవించి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మన సమాజంలో వాళ్ళని ప్రతిరోజు చూడొచ్చు. అలవోకగా మీరు కన్యాశుల్కంలో చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న వాక్యాలు మీ నిత్య జీవితంలో భాగంగా ఉంటాయి. అది చాలా, నాకైతే మీతో మాట్లాడుతున్నంతసేపు ఎప్పుడు మీరు కన్యాశుల్కం మీకు చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఒక చిన్న మాట కన్యాశుల్కంలో రాకుండా మన మధ్యలో సంభాషణ జరగదు. ఇంకా అలాంటి పుస్తకాలు ఏమి చదివారు సార్ అలాగా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసింది, లేకపోతే మీకు బాగా నచ్చినది? జవహర్లాల్ నెహ్రూ గారి ఆటోబయోగ్రఫీ చాలా నచ్చింది. జవహర్లాల్ క్రిమిసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ కంటే కూడా ఆయన ఆటోబయోగ్రఫీ చాలా నచ్చింది. చాలా క్యాండిడ్ గా రాసిన పుస్తకం అని చెప్పి అనుకుంటాను. ఇప్పుడు ఈ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ మీద చాలా విమర్శలు వస్తుంటాయి నాడు, కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి అనుకుంటాను. అలాగే గాంధీ గారి ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, హింద్ స్వరాజ్, ఈ పుస్తకం చదివినప్పుడు అలాగా కొత్తగా మళ్ళీ ఇంకోటి చదివినప్పుడు ఎలా దాని ప్రభావం ఉంటుంది అని చెప్పి అనుకుంటాను. నా మీద కాదు, ఎవరు చదివినా కానీ. గాంధీ గారు రాసిన దాంట్లో ఇంకొక పద్ధతిలో ఆలోచించడం అనేది, మనకి అలవాటైన పద్ధతిలో ఆలోచించడం జరిగిపోతూ ఉంటుంది, కానీ ఇంకొక పద్ధతి ఉంది. కోర్టు గురించి, లా గురించి, ప్రయాణం గురించి, ప్రయాణ వేగం గురించి, వీటిలన్నిటి మీద గాంధీ గారు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఆయన వేరే పద్ధతిలో ఆలోచించాడు. ఆయన ఆ దృష్టికోణం మీకు బాగా నచ్చింది. నన్ను బాగా ఆకర్షించిన పుస్తకం లీ ఫిషర్, గాంధీ గారి గురించి రాసిన పుస్తకాలు చాలా నచ్చినాయి. గాంధీ ది హ్యూమన్ బీయింగ్, గాంధీ ది పొలిటీషియన్, గాంధీ ది హస్బెండ్, అన్ని కోణాలని ఆయన పుస్తకాల్లో ఆవిష్కరించారు. మై డేస్ విత్ గాంధీ అని ఒక పుస్తకం ఉంది. ఎవరు రచయిత పేరు మర్చిపోతున్నాడు, బెంగాలీ పేరు. ఇంకా చదివిన పుస్తకాలు కొల్ల అనుకోండి. మీరు యోగ వాసిష్యం ఇలాంటి సనాతన గ్రంథాలు కూడా, విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షము, ఇలాంటి పుస్తకాలు కూడా చాలా సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో చాలా. ఒక విషయం మీకు మనవి చేస్తాను, నేను తెలుగు సాహిత్యంలో చేయవలసినంత కృషి చేయలేకపోయినాను నేను అని చెప్పి ఒక భావన నాలో. కృషి అంటే ఏమిటి మీ ఉద్దేశంలో? చదవడమా, రాయడమా? చదవడం, వీళ్ళతో రాయడం, ఈ రెండు కూడా చేయలేకపోయినాను నేను చిన్నప్పుడు అని చెప్పి ఒక బాధ, ఒక పీడ. పత్తునామార్చుడి భాగవతం ఇప్పుడు చాలా లేట్ గా చదివాను. తెలుగు భాష మీద చేయవలసినంత కృషి చేయలేకపోయినా ఎప్పుడు బాధపడతాను. అది లేట్ గా ప్రారంభిస్తే ఏదో కొంత చేయొచ్చు, కానీ క్యాచ్ దమ్ యంగ్ అంటారు, చిన్నప్పటి నుంచి ఉండవలసిన రుచి ఇది, అది లేకపోయిందని చెప్పి అనుకుంటాను. అంటే మీకు కొన్ని రోజులు పోయాక, అంటే కొంచెం పెద్దయ్యాక మీకు దాని మీద అభిరుచి కలిగిందా? చిన్నప్పటి నుంచి మీరు ఎందుకు చదవలేకపోయారు తెలుగు సాహిత్యం? తెలుగు సాహిత్యం, సంస్కృతం అనేది ప్రారంభించాం చిన్నప్పుడు. సంస్కృతంలో ఏం చదివారండి? సంస్కృతంలో పంచకావ్యాలు, కాళిదాసు చదివాను. కాళిదాసు అన్ని అవకాశం పెట్టారు, కానీ డెప్త్ రాలేదని అనుకుంటాను నేను. వాటిలో చదివాను అనుకో. మాతృభాష తెలుగు కదా, దాంట్లో సగం కృషి కనుక తెలుగు చేసినట్లయితే చిన్న వయసులో ఆ సాహిత్య పిపాస ఇంకా పెరిగేది ఏమో. గాడ్ విల్లింగ్ నేను కూడా శివనేమో తెలుగులో తెలియదు. రాయడం అనేది అంత ముఖ్యం కాదు, సాహిత్యం తెలుగు ఆనందించడం కూడా ఒక గొప్ప విషయం అని చెప్పాను. ఇంకా ఎంత ఇది మహాసముద్రం తెలుగులో, చదువుని తక్కువ చాలా. ఇప్పుడు చదువుతుంటే అనిపిస్తుంది, అయ్యో మనం ఇక్కడ చదివాము, ఏం చదివాము. మీరు చదివిన ముఖ్యమైన తెలుగు పుస్తకాలు చెప్తారా మా కోసం? భాగవతం, పోతన భాగవతం, రామాయణం సంస్కృతం అనుకోండి. రామాయణ కల్పవృక్షం చదివినట్టున్నారు. కల్పవృక్షం కొంత చదివాను, విశ్వనాథ, కానీ కొంచెం కష్టమైన పుస్తకం ఇచ్చారు నాకు, మా పండితుడైన. అయితే చెప్పచ్చు, ఈ వయసులో కల్పవృక్షం నాకు కష్టంగా ఉంది చదవడం అని అనుకోవాల్సిన పరిస్థితి అంత మంచి పరిస్థితి కాదు. ఎందుకంటే పునాది దిట్టంగా లేకపోవడం మూలండి తెలుగులో కల్పవృక్షం చదవడం ఇప్పుడు కష్టం అవుతుంది అని చెప్పకుండా. అయితే పోతన గారు అయితే తేనే ఆస్వాదించవచ్చు, అది ఆయన గొప్పతనం కూడా. కల్పవృక్షాన్ని కొంచెం కష్టపడాలి. మీరు చదువుంటారు భాగవతం? నేను భాగవతం పూర్తిగా చదవలేదండి. నాకు కొన్ని బాగా ఇష్టమైన పద్యాలను మాత్రం తరచూ చదువుతూ ఉంటాను, బాగా నచ్చిన పద్యాలు. అదే కొన్ని పద్యాలు మన తెలుగు వారి నానుల్లో ప్రవేశించాయి కదా. ఆధునిక కవులు కానీ, ఆధునిక రచయితల్లో కానీ మీకు నచ్చిన వారు ఎవరు? ఏం చదివారు? చలం సాహిత్యం చదవలేదు. చలం సాహిత్యం ఏం సార్? మైదానమా, ప్రేమ, మొత్తం అన్ని చదివారు? ఏం మీకు బాగా నచ్చిన అంశం ఏంటి చలం సాహిత్యం? అదే నేను ఇందాక ఏదో సందర్భంలో చెప్పాను, వేరే పద్ధతిలో ఆలోచించడం అనేది. చలం వేరే పద్ధతిలో ఆలోచింపచేస్తాడు ఆయన రచనల ద్వారా.
కదా. పురూరవ ఒకటి ఉంది ఆయన. ఆయన పుస్తకాలన్నీ కూడా ఆలోచింపజేసే పుస్తకాలు, దాంట్లో అనుమానం లేదు. చలం తర్వాత ఇంకా చివరకు మిగిలేది బుచ్చిబాబు. శ్రీశ్రీ ఎంత చదివాను, ప్రస్థానం, రాతకొండ విశ్వనాథశాస్త్రి. రాతకొండ విశ్వనాథశాస్త్రి గారి ఏమి నవలలు మీకు ఎక్కువగా గుర్తున్నాయి సార్? ఏం బాగా? రత్నాలు రాంబాబు, రత్నాలు, రాజు మహిషి, అదే కదా ఆయన అసంపూర్ణ నవలలు. చదివారా మీరు రెండు? నేను రత్నాలు రాంబాబు చదివారు. గోవులు వస్తున్నాయి జాగ్రత్త. గోవులు వస్తున్నాయి ఏమి రచనండి ఆయన. ఆయన ఈజ్ ఇండియాస్ టాల్స్టాయ్. ఆయన వార్ అండ్ పీస్ రాశాడు, ఈయన వార్ అండ్ వార్ రాశాడు. రత్నాలు రాంబాబు ఇట్ ఈస్ వార్ అండ్ వార్. ఆ వార్ అండ్ కాదు దాంట్లో. అంత అతి సులువుగా రాస్తాడు ఆయన అని చెప్పాడు. మీ దగ్గర ఉందా ఫుల్ వాల్యూమ్ రామశాస్త్రి గారిది? రామశాస్త్రి గారి సంకలనం ఉన్నదండి. ఒక పుస్తకము ఎవరో ఒక అబ్బాయికి ఎవరికి ఇచ్చాను, ఆ అబ్బాయి ఇంకా తిరిగి వెళ్ళా. మిగతా అన్నీ ఉన్నాయి. ఒక వాల్యూమే ఉంది. అంటే నేను దాన్ని చిన్న చిన్న పుస్తకాలుగా విడగొట్టాను అనమాట. పెద్దగా అయిపోయింది, చేతిలో పుచ్చుకోవడం కష్టం చదవడం అని. నాకు యాక్చువల్లీ సురేష్ అలా విడివిడిగా చేసి బైండ్ చేసి ఇప్పించారు ఆ కథ. అంటే ఏ పుస్తకానికి ఆ పుస్తకం వాల్యూమ్స్ నా దగ్గర ఉన్నాయి సార్, ఇస్తాను. రమణ గారి డాబా కదా. శాస్త్రి గారు, మీ సుదీర్ఘమైన ప్రయాణంలో మీరు చాలా సంస్థలతోటి కలిసి పనిచేశారు. కొన్ని సంస్థల్ని ఆల్మోస్ట్ వాటిని సృష్టించారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆ సంస్థలు మొదలుపెట్టిన క్రమంలో మీ పాత్ర చాలా ప్రస్ఫుటంగా ఉన్నది. అయితే అలాంటి సంస్థలు కొన్ని డెవలప్మెంట్ సెక్టర్లో చాలా వినూత్నమైన ప్రయోగాలు చేశాయి, చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించాయని చెప్పి మనం అనుకుంటాము. అలాంటి కొన్ని అనుభవాల్ని, అలాంటి కొన్ని సంస్థలతో మీకున్న అనుభవం కానీ, మీకున్న పరిచయం? అయితే మీరన్న మాట ఒకటి కొంచెం కాస్తంత భయం కలిగిస్తుంది నాలో. అదేంటంటే అనేక సంస్థలకి మీరు సృష్టికర్త అని అన్నప్పటికీ కొంచెం భయభ్రాంతుడిని అవుతున్నాను నేను. అది అలాంటిది ఏమి లేదండి. ఇది నేను ఒకడిని, నాతో పాటు నాకంటే బాగా తెలిసిన నిష్ణాతులు అనేక మంది కలిసి చేసిన ప్రయత్నాలు ఇవి. ఆ ప్రయత్నాల్లో ఒక్కొక్కప్పుడు నేను కాస్త ఎక్కువ కృషి చేసి ఉండొచ్చు, కొందరు తర్వాత ఎక్కువ కృషి చేసి ఉండొచ్చు. ఆ విధంగా ఇవన్నీ కలిసి సమిష్టిగా చేసిన ప్రయత్నాల కిందనే తీసుకుంటాను నేను. ఇంకోసం దీంట్లో వచ్చిన జయాలుకి కారణం ఇతరులు అని చెప్పి అనుకుంటాను. నా వ్యక్తిగతంగా నాకుండే లిమిటేషన్ మూలాన్ని అంత జయాలు రాలేదని కూడా అనుకుంటాను. ఇదేదో ఫాల్స్ మోడెస్టీ అని చెప్పి నేను చేసిన ప్రయత్నాలు చాలా మంచి ప్రయత్నాలని అనుకుంటాను. అది ఆ విధంగా కొంత గర్వం ఉన్నది నాకు. అయితే ఇవన్నీ ఎంత మట్టుకు తీసుకెళ్ళగలిగాను అని ఆలోచించినప్పుడు నాలో ఉండే లిమిటేషన్స్ మూలాన్ని మరి కొంత ముందుకు తీసుకు వెళ్ళలేకపోయానా అని చెప్పి అనుకుంటుంటాను. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తాను నేను. ఆ ఉదాహరణ ఏమిటంటే నాలెడ్జ్ ఇన్ సివిల్ సొసైటీ. దాని ట్రాన్స్లేషన్ చెప్పడం అవసరం అని అనుకోను నేను. అది అంటే అనేక స్వైచ్ఛిక సంస్థలు వారంతగా వారు చేస్తున్న ప్రయత్నాల మూలాన్ని వారు అనుకోకుండానే జ్ఞానానికి కొంత వాళ్ళు ఈ జ్ఞానానికి వారు చేసినటువంటి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వీటిలన్నింటినీ కూడా సమీకరించి ఒక ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో సివిల్ సొసైటీ యొక్క కంట్రిబ్యూషన్ ఇది అని చెప్పాలి అనేది ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం మంచిదే అని చెప్పి అంతా అన్నారు. అయితే ఇది ప్రతి చోటకి వెళ్ళి అక్కడ వాళ్ళు చేస్తున్న దాంట్లో ఉన్న విశేషాలని
ఆ విశేషాన్ని మనం సమీకరించి క్రోడీకరించి ఒక ఇంటిగ్రేటెడ్ గా ఒక జ్ఞానానికి వీరు చేస్తున్న కంట్రిబ్యూషన్ ఇది అని చెప్పి చెప్పడానికి ఇంకా చాలా విస్తృతమైన ప్రయత్నం చేయవలసి ఉన్నది అని చెప్పి అనుకుంటున్నాను. ఆ విస్తృతమైన ప్రయత్నం మేము చేయలేకపోయాం. ఈ ప్రయత్నం హర్షించదగినదే కానీ ప్రయత్నంలో వచ్చిన జయం కొంత తక్కువ అని చెప్పి, ఇదైతే ఈ అభిప్రాయాన్ని ముందుకు తీసుకుపోవడం అనేది ఒక కేవలం నా బాధ్యతే, లేకపోతే నాతో పాటు పనిచేసిన మరో 4-5 బాధ్యత అని చెప్పి అనుకోను. ఇతరులు కూడా దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పాను. కానీ నాకు చాలా ఆనందం కలిగించిన ప్రయత్నాల్లో ఈ నాలెడ్జ్ ఇన్ సివిల్ సొసైటీ ఒకటి అని మటుకు నేను చెప్పాలి. ఆ ఊహ కూడా చాలా ప్రత్యేకమైనది, దాని గురించి పని చేయాలన్నది ఆలోచన చాలా కొత్తది. దీంట్లోనే గాంధీ గారు చెప్పిన అభిప్రాయాలు కొన్ని తీసుకున్నాం. నాలెడ్జ్ స్వరాజ్ అని, అది కూడా చాలా విస్తృతమైన పద్ధతిలోనే మేము చేయడం జరిగింది. చాలా మంది దాని మీద చర్చ కూడా చేశారు. ఇవన్నీ కూడా ఒక కొలికి రాలేదు. కొలికి వచ్చే ప్రయత్నాలు కాదేమో ఒకవాళ్ళది, వస్తుతః కూడా ఒక కొలికి ఒక జీవితకాలంలో వచ్చే ప్రయత్నం కాకపోవచ్చు ఇది అని చెప్పి అనుకుంటాను. నేను అందుకోసం నేను చేసిన ప్రయత్నాల్లో, లేకపోతే నేను చేదోడు వాదోడు తీసుకున్న ప్రయత్నాల్లో చెప్పుకోదగ్గ ప్రయత్నం నాలెడ్జ్ ఇన్ సివిల్ సొసైటీ అనేది ఒకటి. రెండోది డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పి మీరు వింటారు. దానికి ముఖ్యులు విఠలరాజన్ గారు. నా సమకాలీకుల్లో చాలా గొప్ప మేధావి అని చెప్పి అనుకుంటాను విఠలరాజన్. ఆయన ప్రారంభించారు, కానీ దాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళు ఇంకా ఇతరులు ఉన్నారు. పివి సతీష్ గారు అండి. ఆయన అభిప్రాయం వారిది, ముందుకు తీసుకుపోయిన వారు పివి సతీష్ అనుకుంటారు. వారి కంట్రిబ్యూషన్ ఏమిటంటే, పివి సతీష్ది దళిత మహిళల చాకచక్యంతో, నేర్పుతోటి, వాళ్లలో నిబిడితంగా ఉన్నటువంటి జ్ఞానంతో వ్యవసాయ రంగంలో వెనుకబడిపోతున్న కొన్ని అభిప్రాయాలు ముందుకు తీసుకుపోవడం అనేది ఆయన జరిపించాడు. ఆయన దళిత మహిళలు, వ్యవసాయ రంగం అనేది రెండు, అది చాలా గొప్ప ప్రయత్నం అని చెప్పి అనిపించింది నాకు. అందుకోసమే పివి సతీష్ గారికి నా పూర్తి సమర్థన. నా వల్ల ఎంత పట్టుకు అవుతే అంత పట్టుగా ఆయన ఇష్టం జరిగింది. వారి మధ్యన పరమపదించడం మనకందరికీ చాలా గొప్ప లోటు అని చెప్పాను. అందుకోసం నేను భాగస్వామ్యం కొద్ది గొప్ప పెట్టుకున్న ప్రయత్నాల్లో డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఒకటి చాలా చెప్పుకోదగ్గ ప్రయత్నం అని చెప్పి అనుకుంటాను. అది ఇంకా జరుగుతున్న విషయం. అది నాలెడ్జ్ ఇన్ సివిల్ సొసైటీ అయితే కొంత మట్టుకి ఆగిపోయిందని చెప్పి బాధించే విషయం, కానీ నిజం అది. డీడీస్ అనేది ముందుకు పోతున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు మనం చెప్పుకుంటాం చిరుధాన్యాల గురించి కూడా డీడీఎస్ ఆల్మోస్ట్ 40 సంవత్సరాల క్రితమే చాలా ప్రయత్నం చేసి రకరకాల ప్రయోగాలు చేసి అందరికీ ఆద్యులుగా ఉన్నారు. డీడీఎస్ చిరుధాన్యాలకి మీకు ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు రావడం, యునైటెడ్ నేషన్స్ కూడా దీని మీద కొంత కృషి చేయడం అవసరం అని చెప్పి అనుకుని దీనికి ఇవన్నీ తట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి ఈ మధ్య. దాంట్లో డిడిఎస్ చేసిన ప్రయత్నం, పివి సతీష్ గారు దానికి చేసిన ప్రయత్నం కూడా చాలా తక్కువ తగిన విషయం. సహాయం ఏదో నేను చేయడం జరిగింది అనమాట. అది జరుగుతున్న పని. దళిత మహిళలు అని చెప్పారు కిందాక. ఈ మహిళలు జెండర్ క్వశ్చన్ చెప్పి అంటాం మనం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది అవగాహన మనకి వాళ్ళకి ఇంకా పూర్తిగా లేదు అని చెప్పి అనుకుంటాను నేను. పురుషాధిక్య సమాజం అని చెప్పి అంటున్నమాట. అంతేనా నిజం. మనంతా కూడా ఎవరైతే వాళ్ళు ఆత్మ పరిశీలన చూసుకుంటే మన గృహాల్లో కూడా మనంతా మనం తెలుసో తెలియకో కూడా పురుషాధిక్యత ప్రదర్శించడం జరుగుతుంటుంది అనేది ఉన్నది. ఇది దీంట్లో ఉండే న్యూవాన్సెస్ అని మీరు ఏదైతే అంటారో ఆ న్యూవాన్సెస్ అన్ని కొంచెం పైకి తీసుకొచ్చి అందరిలోనూ అవగాహన పెంపొందించడం అనేది చాలా ముఖ్యం అనేది లీగల్గా అనిపించి నాకు మీకు ఇందాక మనవి చేశాను. మేము ఏఎస్డబ్ల్యూ అనే సంస్థకి నేను కన్సల్టెంట్గా వచ్చాను. ఆ సంస్థలో ఈ అవగాహనని పెంచాలా, జెండర్ క్వశ్చన్స్ మీద ఈ న్యూవాన్సెస్ అన్ని పైకి తీసుకురావాలా అనే ఒక అభిప్రాయం వచ్చినప్పుడు ఈ రంగంలో కృషి చేసిన మహిళలతో సంప్రదించి 1980 ప్రాంతాలు ఒక జాతీయ చర్చ మేము నడిపించాం. 10 రోజులు 15 రోజులు నడిచింది. దానికి అన్ని చోట్ల చెప్పారు మహిళలు.
మాకు కూడా మా గొంతు వినిపించడానికి ఒక వేదిక చివరికి ఏర్పాటు అవుతున్నది అన్న ఆనందం ఆ మహిళల్లో నేను చూడడం జరిగింది. కొన్ని వందల మంది వచ్చారని గుర్తు. వారందరి మనసులో ఉన్న విషయాలన్నీ వాళ్ళ చేత చెప్పించి, వాళ్ళు బిడివి పడకుండా వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పించడం అనే కార్యాన్ని వసంత కన్నాభిరామ్ గారు ముందుగా వేసుకున్నారు. మేము ఇన్వైట్ చేసాం ఆమెని, ఆమె పూర్తి చేసింది. 10 రోజుల పాటు వాళ్ళతో పాటు ఉంది. ఆ కృషిలో ఇంకా చాలామంది పాల్గొన్నారు. రమా వెల్కోటే గారు, ఆభావయ్య, కమలాపత్ సింగ్ గారు కూడా వచ్చారని గుర్తున్నాను. కొన్ని పేర్లు ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను వెంటనే. అనేక మంది వాళ్ళు కృషి చేసి 10 రోజుల తర్వాతన అక్కడ గుమిగూడి కలిసి మెలిసి చర్చ చేసిన మహిళల్లో ఒక రకమైన కొత్త ఉత్సాహం, కొత్త ఆత్మవిశ్వాసం కనిపించి అని చెప్పడంలో ఏమీ సందేహం లేదు. దేశంలో మహిళలు వారంతట వారు కూర్చుని మాట్లాడుకుని ఈ విధంగా చర్చ చేయడం అనేది ఇంకా జరిగి ఉండొచ్చు ఎప్పుడైనాను, కానీ ఇంత విస్తృతంగా జరగలేదేమో అని చెప్పి మేబీ మొదటిసారి జరిగిందేమో. మొదటిసారి జరిగింది. దాంట్లో వచ్చినటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ముందుకు తీసుకుపోవడం అనేది ఏఎస్డబ్ల్యూకి ఒక ముఖ్యమైన ఎజెండా ఐటమ్ అయిందనమాట. అందుకోసం మహిళలకి ఒక వేదిక ఏఎస్డబ్ల్యూలో అంతర్గతంగా ఏర్పడి వారంతటి వారే ఈ విషయాలన్నింటినీ ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇందిరా జన అని ఒక ఆమె ముఖ్యురాలుగా తీసుకున్నాం. చాలా ఆమె చక్కటి కృషి చేసింది. పాపం ఆమె కూడా ఈ మధ్యనే దివంగతురాలైంది. ఆమె మమ్మల్ని పూర్తిగా స్ట్రెచ్ చేసింది. ఎంత మట్టుకు పోవాలి, ఒక్కొక్కప్పుడు కొంచెం మొదలైన భారం తీసుకున్నామా అని చెప్పి అనిపిస్తుండేది. కానీ ఆమె ఆ విధంగా స్ట్రెచ్ చేయడం వల్ల ఈ జెండర్ విషయాల మీద జరిగిన చర్చలో బలం కూడా ఎక్కువైంది అని చెప్పి అనుకుంటాను. అది ఆ విధమైనటువంటి గుర్తింపు ఇందిరా జనాకి నేను తప్పకుండా ఇస్తాను వ్యక్తిగతంగా. అందుకోసం నేను కొద్ది గొప్ప కృషి చేసి ఏర్పాటు చేసిన గొప్ప విషయం ఈ బెంగళూరు వర్క్షాప్. ఆ బెంగళూరు వర్క్షాప్ అయిపోయిన తర్వాత మేము చేసినటువంటి కృషి కూడా చెప్పుకోదగ్గ విషయం. ఏడబ్ల్యూలో చేసాం, ఆ తర్వాత సిడబ్ల్యూఎస్లో కూడా అది కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఈనాడు సిడబ్ల్యూఎస్లోకి ఎవరైనా ప్రవేశించినట్లయితే ఈ కృషి తాలూకు ఫలితాలు చెప్పినట్టు అక్కడ కొట్టొచ్చినట్టు కనిపించే విషయం అని చెప్పి అనుకుంటాను. అది కూడా నేను చాలా గర్వపడ్డాను. అది సిడబ్ల్యూఎస్ లో కాకుండా మొత్తం సమాజం మీద మొత్తం విస్తృతంగా దాని ప్రభావం కూడా కనిపించింది. ఆ సమయంలోనే మహిళల గురించి గ్రూపులు ఏర్పాటు చేయడము, వాళ్ళ సాధికారత కోసం రకరకాల మంది ప్రయత్నం చేయడం, వాటన్నిటిలో ఈ ఆలోచన వర్క్ ప్లేస్ లో ఏ విధంగా ఉండాలా, మహిళలకి అన్యాయాలు జరగకుండా ఉండడానికి ఏ విధమైనటువంటి మనం కృషి చేయాలా, స్పెషల్ కమిటీ దానికి ఉండాలా అనేది ఇది తర్వాత గవర్నమెంట్ కూడా ఇది ముందుకు తీసుకుపోయింది. దాని మీద లా కూడా వచ్చింది. తర్వాత వీళ్ళన్నిటిలోనూ ఏదో మా పాలు ఉన్నది అని చెప్పి అనుకుంటాను. ఇది కూడా కొంచెం మేము ఆనందించేటువంటి విషయం అని చెప్పి అనుకుంటాను. ఇప్పుడు ఈ వర్క్ ప్లేస్ కమిటీస్ మహిళల కోసం పెట్టడం అనేది మ్యాండేటరీ అయిపోయింది. ప్రతి చోట కూడా ఇది జరుగుతుంది. ఆ రోజుల్లోనే ఈ ఎలా మేము కమిటీ ఫారం చేయాలా, వర్క్ ప్లేస్లో మహిళలకు న్యాయం జరిగేటట్టు చూడడానికి మాకు కొంచెం మీరు సలహాలు ఇవ్వండి అని చెప్పి మాతో పనిచేసిన కళావణి గారిని ప్రతి వాళ్ళు కన్సల్ట్ చేస్తుండేవారు. గైడ్ లైన్స్ ఏ విధంగా అమలు చేయాలి అని చెప్పని అది కూడా కొంచెం చెప్పుకోదగ్గ కంట్రిబ్యూట్ అని చెప్పాను. ఇక ఇంకొక ఇనిషియేటివ్ అందులో నేను కూడా కొంత పాల్గొన్నాను. కాబట్టి ఇద్దరు డాక్టర్లు మిత్రులు, డాక్టర్ కామేశ్వరి, డాక్టర్ ప్రకాష్, హెల్త్ రీఎన్ఫోర్స్మెంట్ గ్రూప్ అని వాళ్ళ పేరు. వాళ్ళు అనేక రకమైన కార్యక్రమాలు చేస్తుంటారు. దాంట్లో ముఖ్యమైన అభిప్రాయం ఏమిటంటే ఆహారం ద్వారా ఆరోగ్యానికి ముఖ్య భూమిక ఏదంటే చక్కటి ఆహారం, మన ఆహారపు అలవాట్లు, అయితే ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం. ఈ ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం అనేటువంటి అభిప్రాయం ఈ హెల్త్ రీఎన్ఫోర్స్మెంట్ గ్రూప్లో చాలా గొప్ప అభిప్రాయం అని చెప్పి అనుకుంటారు. అందరి ఇల్లు అని ఒకటి వాళ్ళు తయారు చేశారు. ఎవరైనా వచ్చి వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో వాళ్ళు అక్కడ ఉన్న పదార్థాలు ఉపయోగించుకుని వంట చేసుకుని భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి అభిప్రాయం అని చెప్పి అనుకుంటాను. అది అప్పటి నుంచి 20-30 సంవత్సరాల బట్టి ఆ విధంగా నడుస్తుంది. దానికి వనరులు ఏ విధంగా వస్తున్నాయంటే ఇది చాలా బాగుంది అభిప్రాయం అని చెప్పి వనరులు
అనేక మంది వనరులు దానికి ఇస్తుండప్పుడు జరుగుతుంది. వనరులకు వాళ్ళకి ఎప్పుడు లోటు రాలేదు. ఎలా జరుగుతుంది, వీలు పడే విషయమేనా అని చెప్పి చాలా మంది ప్రశ్నించారు. వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి మాకు తెలియదు, వస్తున్నాయి అనేది. అది కూడా కొంచెం చాలా చెప్పుకోదగినటువంటి విషయం. దాంట్లో ముఖ్యులు దాంట్లో డాక్టర్ కామేశ్వరులు, డాక్టర్ ప్రకాష్ దానికి ఏదో నేను చేయగలిగినటువంటి నా వంతు సహాయం చేయడం. ఏమిటి మీరు పాలు పంచుకున్న ముఖ్యమైనటువంటి సందర్భాలు ఏమిటి, సంస్థలు ఏవి అని చెప్పినప్పుడు యథాలాభంగా నాకు గుర్తొచ్చిన ఈ 4-5 ఇనిషియేటివ్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. అయితే నేను అనుకుని ఇంతమట్టుకి చేయగలిగిన ఒక అభిప్రాయంతో నేను మన ఈ సంభాషణ వాటిని పూర్తి చేయడం చాలా ఉచితం అని చెప్పి అనుకుంటాను. అదేమిటంటే ఇది గాంధీ గారి ఐడియా, ఓషానిక్ సర్కిల్స్ అని. గాంధీ గారు అహింస, సత్యాగ్రహం వీటన్నిటి గురించి మనం చర్చిస్తుంటాం. ఇంచుమించు ప్రతి వాళ్ళకి కొత్త గొప్ప తెలిసిన విషయం ఇది. అయితే వారు చెప్పిన ఓషానిక్ సర్కిల్స్ అనే ఐడియా ఆయన జీవితంలో ఆఖరి రోజుల్లో మాట్లాడిన విషయం. ఆయన కూడా దాని మీద ఎక్కువ రాయలేదని చెప్పి అనుకుంటాను. నా ఉద్దేశంలో గాంధీ గారి చాలా విప్లవాత్మకమైన ఆలోచన ఓషానిక్ సర్కిల్స్. అది చెప్తాను, మీకు క్లుప్తంగా చెప్తాను. అదేమిటంటే గ్రామీణ సముదాయాలకి ఒక రకమైన అస్తిత్వం. ఆ అస్తిత్వం ఏ విధంగా వచ్చిందంటే వాటికి స్వయం సమృద్ధి, ముఖ్యమైన విషయాల్లో స్వయం సమృద్ధి. ఏదైనా అవసరం అయినట్లయితే ఇతరుల దగ్గర నుంచి తీసుకోవడం, ఇతరులతోటి అనుసంధానం చేసుకోవడం. గ్రామీణ సముదాయాలు ఆత్మనిర్భరత వాటికి చాలా విషయాల్లో ఉండడం వల్ల ఒక రకమైన అస్తిత్వం. ఏదైనా అవసరమైనట్లయితే మిగతా సముదాయాలతోటి అనుసంధానం. వాణిజ్యం అవసరాల కోసం, అవసరాలు పెంచే వాణిజ్యం మాకొద్దు అనేటువంటి అభిప్రాయాలు ఈ ఓషానిక్ సర్కిల్స్ అనే ఐడియాలో ఉంది. ఎందుకంటే కొంత ఆలోచన చేసి రాయడం కూడా జరిగింది. ఇంకా దీని మీద చాలా విస్తృతంగా ఆలోచన చేయడానికి నాకు వీలు చిక్కలేదు. ఒక లైఫ్ టైంలో ఏవో కొన్ని చేయగలం. దానికి కావాల్సిన నిపుణత కూడా పూర్తిగా నా దగ్గర ఉండకపోవచ్చు. అది ఎటువంటి అభిప్రాయం అంటే ఈ ట్రేడ్ థియరీ, మోడర్న్ ట్రేడ్ థియరీ, కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ అని చెప్తారు. వీటిలన్నింటి మీద కూడా పునరాలోచన చేయవలసినంత విప్లవాత్మకమైనటువంటి అభిప్రాయం ఈ ఓషానిక్ సర్కిల్స్ అనే ఐడియా గాంధీ గారిది అని చెప్పి అనుకుంటాను. ఈ మిగతా మనం చేస్తున్నవన్నింటినీ కూడా ఈ ఓషానిక్ సర్కిల్స్ అనే ఐడియాలో ఫిట్ చేయడం వీలు పడుతుంది అని అనుకుంటాను. అలాగే దీనికి కావాల్సిన చర్చలు నడిపించాలా. అసలు ప్రపంచం ఇప్పుడు ఫేస్ చేస్తున్న అనేక సమస్యలకి కారణం ఏంటంటే వాణిజ్యం. అవసరం గురించి వాణిజ్యం కాదు, వాణిజ్యం గురించి అవసరాలు పెరగడం. దానివల్లనే మీకు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అని చెప్తున్నాడు మీరు. అసలు ఈ ట్రేడ్ థియరీ అనే దాని మీద పునరాలోచన చేయడానికి కావాల్సిన ప్రాతిపదిక ఈ ఓషానిక్ సర్కిల్స్ అనే ఐడియాలో గాంధీ గారి దగ్గరికి వచ్చింది. దాని గురించి మరికొంత పని చేయవలసిన అవసరం ఉంది. నేనేదో కొంత రాశాను, అది కానీ విస్తృతంగా రాయలేదు నేను కూడా. అందుకోసం ఇది ఒక అభిప్రాయం, ఇది ఒక సంస్థ కాదు, ఇది ఒక అభిప్రాయం. అందుకోసం ఆ అభిప్రాయం రాసాను. దాని మీద మనకి తెలిసిన, మీకు కూడా తెలిసిన శంభు ప్రసాద్ గారు కూడా దీంట్లో ఉన్నది ఇంకా మీరు ఆలోచన చేస్తే బాగుంటుంది, ఇతరులు కూడా ఆలోచించవలసింది అని చెప్పి ఆయన వెన్ను తట్టాడు. అది అక్కడితో అది సంబంధం. ఆ ఆలోచనకి సంబంధించి ప్రస్తుతం అయితే సమాజంలో ఒక రకంగా దానికి విరుద్ధంగానే ఎక్కువగా నడుస్తున్నది. దానికి అనుకూలంగా ఏమైనా ప్రయత్నం చేయడం, ఆలోచనకి ఆన్సర్ అని దాని గురించి కూడా మీరు ఏమైనా మీరు రాసిన నోట్లో ఏమైనా ఉన్నది ప్రస్తావన చేశారు? ఉన్నది, అది పబ్లిక్ డొమైన్లో ఉన్నది కూడా. అది నేను గాంధీ గారి 150 యానివర్సరీ సమయంలో రాసిన ఒక వ్యాసంలో దీని గురించి కొంత రాయడం జరిగింది అనమాట. ఎలా ఇప్పుడు నేను మళ్ళీ ఒక మాట సింహావలోకనం చేసుకున్నట్లయితే నా జీవితం గురించి ఏదో చాలా ముందరే ఆలోచించి ఈ పని చేయాలా ఆ పని చేయాలా అని ఆలోచన చేయడం జరగలే. స్టంబ్లింగ్ ఆన్ సంథింగ్, ఆహా దీంట్లో ఏదో విశేషం ఉందే, దీన్ని మనం కొంచెం ముందుకు తీసిపోతే అట్లా ఉంటుంది చెప్పి ఎప్పటికప్పుడు అలాగా స్టంబ్లింగ్ జరిగింది తప్ప ఒక దీర్ఘకాలిక ఆలోచనలతో సాగిన జీవితం కృషి కాదు నాకు.
అయితే వెనక్కి చూసుకున్నట్లయితే ఈ ప్రయత్నాలన్నింటిలో కూడా కొంత మంచి జరిగింది అని చెప్పుకుంటాను. వీటికి అన్నింటికీ చివరికి చెప్పొచ్చేది ఏంటంటే వేదాంతం. ప్రస్తుతం నేను నా భార్య చేస్తున్నది వేదాంతం గురించి చర్చ. ఏమిటి దీనికి అర్థం? మనం చూస్తున్నది నిజమైన భ్రమ? నేను అనుకోవడం ఏ వ్యక్తి అయినా ఎప్పుడో అప్పుడు ఏమిటి దీనికి పరమార్థం, ఏమిటి దీని తత్వం అని చెప్పి ఆలోచించడం చాలా జరిగిపోతుంది, న్యాచురల్గానే జరిగిపోతుంది. ఎవరైనా చేయకపోతే వాళ్ళు చేయడం అవసరం అని చెప్పి చెప్తాను నేను తప్పకుండా. మనస్సుకి నచ్చే పద్ధతిలో మేము ఏదో దాని మీద వేదాంతం కృషి చేస్తుంటాం. మీరు ప్రస్తావించారు ఈ విషయం, నేను కూడా అడుగుదాం అనుకుంటున్నాను. బసంత గారితో మీ మీ జీవిత భాగస్వామి, మీరు చేస్తున్న పనులలో ఆమె ప్రభావం ఎంత ఉన్నది, ఆమె చేస్తున్న పనులలో మీ ప్రభావం ఎంత ఉన్నది? మీరిద్దరూ ఒకరితో ఒకరి ప్రస్తుతం అయితే చాలా ఉత్సాహంగా ఒక రకంగా మీరు చదువుతున్న పుస్తకాలు వాటి గురించి చర్చల గురించి నాకు కొంత అవగాహన ఉన్నది కాబట్టి ఆ రకంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కొన్ని పుస్తకాలను కలిసి చదువుతూ వాటిని చర్చ చేయడం చాలా ఒక ఆనందకరమైన అనుభవం అని అనిపిస్తుంది నాకు. సో ఆ రకమైన అనుభవాలు మీ జీవితంలో చాలా ఉండుంటాయి. వాటి గురించి కూడా మీరు క్లుప్తంగా చెప్తే. ఇదంతా ఏదో చాలా అలాగ సాఫీగా నడిచిపోయిన విషయాలు కాదు ఇవి. భార్యాభర్త అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది నిరంతర కృషి. అది పూర్తిగా ఒకళ్ళు అర్థం చేసుకున్నాము అని చెప్పుకునే దంపతులు ఎంతమంది ఉంటారు నాకు తెలియదు. అది మేము మట్టుకి అలాగా పూర్తిగా వాళ్ళు మొదటి నుంచి అర్థం చేసుకున్నాము అని చెప్పి అనుకోండి. నేను చేస్తున్న పని ఏమిటి, దీనికి అర్థం ఏంటి అనేది ఆమెకు అర్థం కావడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు కూడా ఆమె మనసులో కొన్ని ప్రశ్నలు అలా మిగిలిపోయినాయని చెప్పి అనుకుంటాను. బేసికల్లీ ఆమె ఒక సైంటిస్ట్. కొంచెం చాలా ఆలస్యంగా ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం, పెళ్ళయిన తర్వాత బాటనీలో ఎంఎస్సీ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ. పెళ్ళయిన తర్వాత ఈ ఊరు వచ్చిన తర్వాత, ఢిల్లీలో ఉండేవాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలస్యంగా చేసిన కృషి ఆమె బాటనీ ఎంఎస్సీ. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది ఆమె దాంట్లో. కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేసి రిటైర్ అయింది. ఆమెకు చాలా ఆనందం కలిగించిన పని ఆమె సైంటిఫిక్ పర్సూట్ అని చెప్పి అనుకుంటాను. కాబట్టి ఆ సైంటిఫిక్ పర్సూట్లో ఆమె నిమగ్నమై ఉన్న సమయంలో ఏమిటి నా భర్త చేస్తున్న పని అనేది ఆమెకి అర్థం అవడం కొంచెం కష్టమైంది అని చెప్పాను. నేను చేస్తున్న పనికి అర్థం ఏమిటి అనేది నాకు అర్థం కావడమే కష్టమైనప్పుడు ఆమెకి అర్థం కావడం సహజం ఉండడం అనేది అంత పెద్ద విస్మయం కలిగించే విషయం కాదు అని చెప్పాను. అయితే ఆమె కూడా ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కొంత ఆలోచన నాతో పాటు చేసి, నేను ఆమెతో పాటు కొంత ఆలోచన చేసి తెలుగు పుస్తకాలు, సంస్కృతం, రామాయణం ఇవన్నీ చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ తత్వ విచారం కలిసి చేయడం అనేది చక్కటి ముగింపు అవుతుంది జీవితాలకి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి మేము ఇప్పుడు యోగ వాసిష్టం అనేది చదివాము. కొంత అర్థమైనట్టు అనిపించింది, కొంత అర్థం కానట్టు అనిపించింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకో మాట చదవడం, ఆ విధంగా జరుగుతుంది. అర్థమైందో లేదో తెలుసుకోవడానికి ఒక అగ్ని పరీక్ష ఏమిటంటే నీకు అర్థమైంది ఏదో నువ్వు రాయి అని. అందుకోసమని నేను కొంచెం వసని, ఆమె కొంచెం రాలు. ఆమె అందుకోసం కాగితం పుచ్చుకుని తనకు అర్థమైంది ఏదో ఆమె రాయడం ప్రారంభించింది అనమాట. రాయడం ప్రారంభించింది, బాగా రాస్తుందని చెప్పి అనుకుంటాను. దాని మీద నేను చదివి నాకు తోచిన విషయం చెప్పడం, ఈ విధంగా మేము కాలక్షేపం చేస్తున్నాం అన్నమాట. మనకి ఏం అర్థమైంది అనేది సరళమైన భాషలో ఆమెనే కనుక్కోండి. చాలా వసంత గారితో కూడా మనం మాట్లాడదాం. చాలా ఆనందంగా ఉందండి మీతో, మీ గురించి, మీతో సంబంధించిన రకరకాల సంస్థలు, వ్యక్తులు, అనుభవాలు అన్నీ తెలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. మా ఛానల్ సభ్యులందరికీ కూడా శాస్త్రి గారి జీవితము, అందులో సాధించిన విజయాలు, రకరకాల ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో ఆయన ఆలోచనలు చాలా స్పష్టంగా, చాలా నిజాయితీగా ఆయన ఆలోచనలన్నీ పంచుకున్నారు. ఈ ఆలోచనలందరికీ కూడా ముఖ్యంగా డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేస్తున్న కార్యకర్తలందరికీ, కొత్తగా ఈ సెక్టర్లో వస్తున్న యువ కార్యకర్తలందరికీ కూడా శాస్త్రి గారి జీవితంలో చేసిన ఈ అనుభవాలు, ప్రయత్నాలు, ఆలోచన విధానం అంతా కూడా
ఆదర్శంగా ఉంటుంది. చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆయన ఆలోచనలన్నీ పంచుకున్నందుకు మా ఛానల్ ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. శాస్త్రి గారి జీవిత భాగస్వామి వసంత గారితో ఇప్పుడు మాట్లాడబోతున్నాం. నమస్తే వసంత గారు. శాస్త్రి గారితో సుదీర్ఘ పయనంలో మీ అనుభవాలు, ముఖ్యంగా డెవలప్మెంట్ సెక్టర్లో ఉండే ఒక కార్యకర్తలాగా, ఆ కుటుంబంలో సభ్యురాల్లాగా మీరు ప్రపంచంలో జరుగుతున్న సమస్యలను కానీ, డెవలప్మెంట్ సెక్టర్లో ఉండే విషయాలను కానీ శాస్త్రి గారి దృష్టికోణంతో మీరు చూడగలిగారా? శాస్త్రి గారు చేస్తున్న పనుల గురించి మీ అవగాహన ఏమిటి? తర్వాత మీ ఇద్దరి పయనంలో ఏ రకమైన మంచి మంచి అనుభవాలు ఉన్నాయి, ఏ రకమైన వివాదాలు జరుగుతూ ఉండేవి, మీరు ప్రయాణంలో మీ ప్రభావం శాస్త్రి గారి మీద ఎంతవరకు ఉంది, ఆయన ప్రభావం మీ మీద ఎంత ఉన్నది, ఇలాంటి విషయాలు మీరు పంచుకుంటే మా ప్రేక్షకులకి తెలుసుకోవాలని. శాస్త్రి గారిని నేను వివాహం చేసుకున్న తర్వాత ఉద్యోగరీత్యా ఆయన డెవలప్మెంట్ సెక్టరు, నేనేమో బేసికలీ సైన్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. కాబట్టి అర్థం చేసుకోవడానికి సబ్జెక్టులు వేరు కాబట్టి కొంచెం టైం పట్టింది. మొదట్లో అదే ఆయన పనికి అడ్జస్ట్ అవ్వడం కూడా కొంచెం నాకు టైం పట్టి, అంటే అప్పుడు ఈ పని రీత్యా ఆయన టూర్లు అవి చేస్తుండేవారు, నేను ఒంటరిగా ఇంట్లో ఉంటాను. సో ఇవన్నీ అలవాటైంది. తర్వాత ఆయన చేస్తున్న పనులు కూడా అర్థం చేసుకున్నాను. ప్రపంచానికి పనికొచ్చే పనులు, తర్వాత ఆదర్శవంతమైనవి తెలిసినాయి. ఎటొచ్చి ఉద్యోగంలో వేరు భిన్నాలు కాబట్టి ఎక్కువ టైం ఆయన చేస్తున్న పనులు అర్థం చేసుకోవడానికి నాకు టైం లేకపోయింది. కానీ కాలేజీల్లో నేను పనిచేసేటప్పుడు కూడా ఆయన ఆదర్శాలు కొన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సోషల్ వర్క్ ఇన్ఛార్జ్గా నన్ను కాలేజీలో ఇచ్చేవారు. తర్వాత స్టూడెంట్స్ విషయాలు అవన్నీ అర్థం చేసుకుని వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. తర్వాత ఆడపిల్లల చదువుల గురించి ఫ్రీ ఎడ్యుకేషన్ అవి వాటి పిల్లలకి కొంచెం సలహాలు అవి ఇస్తుండేదాన్ని. అఫ్కోర్స్ కాలేజీ పిల్లలు అనుకోండి, వాళ్ళని ప్రోత్సహిస్తుండేదాన్ని. సో ఇటొచ్చి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం నాకు టీచింగ్కే చేయవలసి వచ్చేది. కానీ ఆయన పనులను నేను చాలా అర్థం చేసుకున్నాను. సో ఏ సమస్యలు ఏమీ లేవు, ఆ ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగానే ఉన్నది. అంటే శాస్త్రి గారితో మీరు ఎక్కువగా అంగీకరించిన విషయం ఏమైంటుంది? ఆయన వాల్యూస్ ఎక్కువ, వర్క్ చేయటం, ఇంకా వేరే వాటి మీద వ్యాపక పెట్టుకోకపోవడం, అది బాగానే సమర్థించుకున్నాను, అండర్స్టాండ్ చేసుకున్నాను. కమిట్మెంట్, ఏదన్నా ఒకటి ఆయన మొదలుపెట్టారంటే అది పూర్తి చేయడానికి సహాయం. అదే ముఖ్యంగా చెప్తున్నాను కదా, టూర్లు అవి వెళ్తుండేవారు, అవి చాలా అండర్స్టాండ్ చేసుకున్నాను. చాలా ఇబ్బంది పడేవారు ఆ సమయంలో? అంటే ఒక విధంగా నాకు ఈ టీచింగ్ ప్రొఫెషన్ ఉండేది కాబట్టి నేను అందులో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కదా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం టైం స్పెండ్ చేసేదాన్ని కాబట్టి నాకు అనిపించలేదు. మేనేజ్ చేసుకున్నాను, ఉంటుంది తప్పదు కానీ మేనేజ్ చేసుకున్నాను. అదే రకంగా శాస్త్రి గారి అభిప్రాయాలతో మీరు పెద్దగా ఏకీభవించండి ఏ విషయం? అలా ఏమీ లేవు. మా ఇద్దరం ఉద్యోగం, మా రిక్వైర్మెంట్స్ మాకు సరిపడ్డా ఉన్నాయి కాబట్టి ఎక్కువ కోరికలు ఆయనతో విభజించవలసిన అవసరాలు కూడా నాకేమీ లేదు. అంటే ఇలాగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసి వెళ్తున్నప్పుడు ఇంట్లో పనులు చేయడం కానీ, ఇంట్లో విషయాల్ని మేనేజ్ చేయడం, ఇదంతా కూడా సామాన్యంగా మహిళల మీద ఎక్కువ ఉంటుంది కదా. మీ కుటుంబంలో ఎలా? కొంత ఆయన సహాయం చేసేవారు. నేను ఆయనకి ఆఫీసు దగ్గరలో ఉండేది, నేనేమో మెహదీపట్నం వెళ్ళేదాన్ని ఉద్యోగానికి, సెయింట్ ఆన్స్ కాలేజ్ మెహదీపట్నం. సో మధ్యాహ్నం ఇల్లు తాళాలు వేసుకోవడాలు మధ్యాహ్నం తనే వచ్చి భోజనం చేసేవారు. అదొకటి ఫీల్ అయ్యేదాన్ని, లంచ్కి వచ్చే టైంకి నేను ఇంట్లో ఉండలేదని చెప్పేసి. సో అలా సహాయం చేసేవారు, నాకు ఇంట్లో పని సహాయం చేసేవారు.
సో ఇద్దరం చదువుకున్నాం. సహాయాలు ఏం లేవు. ప్రస్తుతం మీరు రిటైర్ అయ్యాక ఆ, పుస్తక పట్టణంలో కలిసి చదవడం అన్నది చాలా అవును. ముఖ్యమైన వ్యాపకంగా ఉంది. అవును, అవును. ఆ అనుభవాలు కొంచెం వివరిస్తారా? ఈ ఆలోచన ఎలా వచ్చింది? అది అది రిటైర్మెంట్ అయిన తర్వాత టైం దొరికింది. సో ఎందుకు మన ఇతిహాసాలు పురాణాలు గురించి మనం చదవాలి అనే కోరిక వచ్చింది. ఒకసారి మా ఇంట్లో సుందరాకాండ పార నేను చేశాను, సప్తశతి చేశాను. ఆ తర్వాత మా రాములు గారు దాంతో పట్టాభిషేకం చేయాలి రాముల వారికి అని చెప్పారు. ఆ టైంలో వీళ్ళ అక్కగారు మాకు రామాయణ పుస్తకాలు ప్రెజెంట్ చేశారు, వాల్మీకి విరచిత వాళ్ళు. సో ఆ పుస్తకాలు రావుడే పంపించాడని అనుకున్నాను. పంపించాడు. అప్పుడు మేము ఇద్దరం కూర్చుని ఆ 7 వాల్యూమ్స్ సంస్కృతంలో చదివాము. తర్వాత ఇద్దరం కలిసి పోతన భాగవతం చదివాము. తర్వాత ప్రవచకులు అందరూ టీవీలో ప్రవచన వారందరూ ఈ యోగ వాసిష్టం గురించి ఎక్కువ చెప్పడం మొదలుపెట్టారు ఉదాహరణలు ప్రతిసారి. అప్పుడు అనిపించింది యోగ వాసిష్టం మనం ఎందుకు చదవకూడదు అని. అప్పుడు ఇద్దరం కూర్చుని యోగ వాసిష్టం వేదాంత అది చదివాము, ఇద్దరం తెలుగులో చదివాము. చదివేసి తర్వాత ఇప్పుడు అందరికీ అర్థమయ్యేటట్టు అందులో ఉన్న సిద్ధాంతం సులభంగా అర్థమయ్యేటట్టు రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొంతవరకు రాస్తున్నారు, కొంతవరకు రాశాను. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టు రాయడానికి కొంతవరకు రాస్తున్నాను, ఇంకా పూర్తి అవ్వాలి. చాలా అభినందనలు ఇద్దరికి. అయితే పుస్తక పట్టణం సామాన్యంగా ఎవరంతటి వాళ్ళు చదువుకుంటారు. మీరిద్దరూ కలిసి చేయడంలో ఏ రకమైన అనుభవం, మీకు ఏ రకమైన అనుభవం? దాని ఇద్దరం కూర్చునే వాళ్ళు టేబుల్ దగ్గర, ఇద్దరి దగ్గర ఒక్కొక్క సెట్ పుస్తకం, ఎవరి పుస్తకం వాళ్ళు. సో ఇద్దరు శ్లోకాలు చదువుకున్న తర్వాత ఏదైనా ఇద్దరం మధ్యలో డిస్కస్ చేసుకుని తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్తుంది. సో ఏ పఠనం చేసినా ఇద్దరి దగ్గర అదే పుస్తకం ఉంటుంది, చదువుతున్నాం. సో అది అయింది. ప్రస్తుతం ఎలా ఉన్నాం, అంటే ఇద్దరికి అర్థమైన తర్వాత ముందుకు వెళ్ళేవాళ్ళం. చాలా ఆనందంగా ఉన్నదండి మీ ఇద్దరి వ్యాపకం. ప్రస్తుతం పుస్తక పఠనం చాలా ఆనందకరమైన అనుభవం, ఆలోచన. అందరికీ కూడా మీ నుంచి స్ఫూర్తి వస్తుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా శాస్త్రి గారు డెవలప్మెంట్ సెక్టర్లో రకరకాల ప్రయోగాలు చేసి ఎన్నో సంస్థలకి ఆద్యులుగా, ఎన్నో సంస్థలకి మార్గదర్శకులుగా నిలిచిన సందర్భంలో మీ పాత్ర బహుశా స్పష్టంగా బయటకు కనబడకపోవచ్చు. మీరు వెనకాల ఉండడము, లేకపోతే తెలిసి తెలియకుండా సహకరించి ఉండొచ్చు. ఆ విషయంలో మీరు ఏమైనా ఈయన మీటింగ్లకు వెళ్తుంటే నేను కూడా వెళ్ళేవాడిని. పాట్నా వెళ్ళాను, 2 చోట్లకి వెళ్ళాను నేను, జార్ఖండ్. వీటితో పాటు తర్వాత భువనేశ్వర్, వాటితో పాటు వెళ్ళేదాన్ని. ఆ మీటింగ్లో కూర్చునేదాన్ని, వాళ్ళు చెప్పేవన్నీ వినేదాన్ని. వాళ్ళు ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడడం, ఎంపవర్మెంట్, ఎలా డెసిషన్స్ వాళ్ళు లోకల్ లెవెల్లో తీసుకోవాలి, వాళ్ళు గ్రాస్ రూట్స్ వాళ్ళంతా మాట్లాడేవాళ్ళు కదా. వాళ్ళతో పాటు చాలా మీటింగ్లు అటెండ్ అయ్యాను. అయ్యా లోకల్గా కూడా ఎవరైనా మీటింగ్లు అరేంజ్ చేసినప్పుడు వెళ్తూ ఉండేదాన్ని. ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి నేను అటెండ్. ఆ రకంగా మీకు పూర్తి అవగాహన వచ్చింది. ఆయన చేస్తున్న పని మల్లాది విశ్వనాథ శాస్త్రి గారు, వసంత గారు చాలా అరుదైన దంపతులు. డెవలప్మెంట్ సెక్టర్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న శాస్త్రి గారికి చేయూతలా ఉంటూ అన్ని విధాలుగా సహకరిస్తూ ఆయన పనిని ముందుకు నడిపించడంలో తనకు తెలియకుండానే వసంత గారు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. అదేవిధంగా ఇంటి పనుల్లో కానీ, వసంత గారికి కావాల్సిన ఆలోచనలని అమలు చేయడంలో కానీ శాస్త్రి గారు కూడా చాలా ప్రత్యేకంగా కృషి చేసి ఆ బాధ్యతను స్వీకరించారు. శాస్త్రి గారు ఇంకా డెవలప్మెంట్ సెక్టర్లో యాక్టివ్గానే ఉన్నారు. అయితే వసంత గారు ఉపాధ్యాయులుగా రిటైర్ అయి ఉన్నారు. కానీ ఇద్దరు కలిసి అనేక రకమైన పుస్తకాలను, ముఖ్యంగా
భాగవతం, భారతం, యోగ వాసిష్ఠం లాంటి పుస్తకాలను చదివి ఒకరికొకరు అవగాహన పెంచుకుంటూ, ఒకరితో ఒకరు చర్చించుకుంటూ వారి జీవితాన్ని చాలా ఆనందకరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉన్నారు. మనందరితో మాట్లాడినందుకు వారికి ధన్యవాదాలు.